చూడండి. అసలు ఇంతకన్నా పెద్ద మోసం ఉండదు కాబట్టి మీషో మాత్రం అస్సలు వదిలేసుకోకండి. అసలు జాయిన్ కాకండి, అసలు రిజిస్టర్ కాకండి. ఈ సంవత్సరం నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలు ఈ 27 సంవత్సరాలలో ఎప్పుడు చేసుకోలేదు. రీసెల్లింగ్ చేయండి. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నీతోని ఎంత ప్రేమగా మాట్లాడతారు చూడు, ఐస్ పూసినట్టు అట్లా మాట్లాడతారు చూడు, వాళ్ళే పెద్ద పాములు. బిగ్ బ్రో తను జాబ్ కోసం వచ్చి ఇప్పుడు తను ఒక 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ కి వచ్చిందంటే మీ ప్రశ్నలు నా జవాబులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఎప్పుడు డైలీ రొటీన్ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ ఇలా కాకుండా ఈసారి మాత్రం కొంచెం కొత్తగా Q&A సెషన్ అయితే పెట్టాను. ఇది మన ఛానల్లో ఫస్ట్ టైం అండి. సో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి నేను ఈ రోజు ఆన్సర్ చేయబోతున్నాను. సో నేను ఒక 2 days నుండి అయితే పోల్ పెట్టాను, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో అండ్ యూట్యూబ్ లో కూడా. సో ఈ 4 దాంట్లో మీరు కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ని నేనైతే ఇప్పుడు మీకు ఆన్సర్ చేయబోతున్నాను. అన్ని కూడా రాసుకొని వచ్చాను ఈ పేపర్ లో. సో ఊకే మనకు ఉన్నది ఒకటే ఫోన్, చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి మనది. సో 2 ఫోన్లు లేవు, ఫోన్ల చూసుకుంటా చెప్పడానికి మీకు. సో అన్ని క్వశ్చన్స్ కూడా నేను ఈ పేపర్ లో అయితే రాసుకొని వచ్చిన. అడిగిన చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నేను పిక్ చేశాను. దాంట్లో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. కానీ మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా చాలా బూస్టింగ్ గా ఉంటుంది. అండ్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్ అయ్యేవి కూడా చాలా ఉన్నాయి ఈ వ్లాగ్ లో. సో చివరి దాకా చూడండి, మీకు మంచి మోటివేషన్ కూడా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక సుత్తి సోది లేకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి బ్లాగ్స్. ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎనీ బిజినెస్ ఐడియాస్ ఆర్ మనీ ఎర్నింగ్ ఐడియాస్ ఆర్ టిప్స్ ఫర్ స్టూడెంట్స్. ఇది ఒకరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడిగారు. సో ఎనీ బిజినెస్ ఐడియాస్ చెప్పాలంటే కొన్ని 100,000 ఉంటాయి కావచ్చు. చాలా చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉంటాయండి. అంటే నా దగ్గరే కాదు, మొత్తం అంతా మనం పెట్టాలి, ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటే చాలా ఐడియాస్ ఉంటాయి. మీరు ఎలాంటి బిజినెస్ పెడితే బెటర్ అనేది అయితే నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందండి. కాలేజ్ దగ్గర అసలు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ ఏమీ లేవు. ఓన్లీ కాలేజ్ మాత్రమే ఉంది. అలాంటి ఏరియాలో మీరు ఒక బేకరీ కానీ, లేదంటే జిరాక్స్ మెషిన్ కానీ, లేదంటే సమోసా, మోమోస్ అలా ఉంటాయి కదా, ఫాస్ట్ ఫుడ్, పానీపూరి బండి కానీ ఇలాంటివి పెట్టుకున్నానుకో క్లిక్ అవ్వడానికి చాలా చాలా మంచి స్కోప్ ఉంటది అన్నట్టు. సో అలాంటి ఏరియాస్ లో మీరు పెడితే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఎవరు లేని ప్లేస్ దగ్గర పెడితే మనకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఉండే దగ్గర పోయి బేకరీ పెడతా, లేదంటే కర్రీ పాయింట్ పెడతా అట్లా అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ రోజు ఇళ్లలో వేసుకునేది కూరలు ఖచ్చితంగా వండుకోవాల్సిందే, తప్పదు, అది తప్పని పని కాబట్టి అలాంటి ప్లేసెస్ లో నడవదు. గ్యాస్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ తీసుకోండి. నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ పెడుతున్నా. ఈ బిజినెస్ పెట్టడానికి మెయిన్ రీజన్ నేను ఆలోచించుకుంది ఏంటంటే, దీంట్లో ఖరాబ్ అయ్యేటిది ఏముండదు. మెయిన్ రీజన్ నేను పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదేనండి, ఖరాబ్ అయ్యేది ఏముండదు అనేసి. సో అలా మీరు ఇట్లా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు సిల్వరీ జ్యువెలరీ బిజినెస్ పెట్టుకోవచ్చు, శారీ బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమంటారు కర్రీ పాయింట్ పెట్టుకోవచ్చు, ఫుడ్ ఆన్ వీల్స్ ఉంటది, ఆర్గానిక్ ఫుడ్ ఇప్పుడైతే అసలు బీభత్సంగా ట్రెండ్ అవుతుంది ఆర్గానిక్ ఫుడ్స్. సో ఒక చిన్న స్టాల్ లాగా, లేదు నాకు అసలు నా దగ్గర బడ్జెట్ లేదు, నాకు ఐడియా కావాలి అంటే ఒక 10,000 అయితే ఉంటాయి కదా, 10,000లో ఒక బండి కూడా, లేదా మీ ఇంట్లో ఉన్న ఎక్సెల్ బండో, లేదు సైకిల్ అని ఉంటది కదా, ఆ సైకిల్ పైననైనా రోజు పొద్దున రాగుల జావా, జొన్న గట్క, అట్లానే మజ్జిగ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి సోడా వాటరు, నిమ్మకాయ నీళ్లు, ఇట్లాంటివి ఒక 4-5 ఐటమ్స్ తీసుకొని, జిమ్ ఉంటది కదా, జిమ్ ముందటైనా లేదంటే ఆఫీసెస్ అలా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ కి వెళ్ళి మనం పెట్టుకున్నాం అనుకో, అలాంటివి కూడా చాలా చాలా తక్కువ ప్రాఫిట్ అండి. అది ఒక 10,000 ఉంటది కావచ్చు అంతే. మీకు డైలీ మరీ బీభత్సంగా ముందే నాకు అందరు వచ్చి నా దగ్గరనే తాగుతారు, నా దగ్గరనే తింటారు అనుకోకుండా జస్ట్ ఒక 10 మెంబర్స్ కి పెట్టుకోండి ఫస్ట్. అది ఓకే పోతుంది, సేల్ అవుతుంది అంటే ఇంకో 20 మెంబర్స్ కి అలా అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు నా దగ్గర అది కూడా లేదంటారా, ఇంకొక 20,000 ఆర్ 30,000 పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్. పెట్టుకుంటే ఇస్తారు ఆకులు ఉంటాయి కదా, పేపర్ ప్లేట్స్ చేసేవి, ఆ మెషిన్ వస్తుంది, ఇంట్లోనే కూర్చోవచ్చు, మీరు ప్రెస్ చేయొచ్చు, ఈజీగా సంపాదించుకోవచ్చు. లేదు అది కూడా కాదు నా వల్ల అంటారా, ఎవరికైనా ట్యూషన్స్ చెప్పండి. మీ ఈ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకే చెప్పండి. ఒక్కరికి హోమ్ ట్యూటర్ చేస్తే 5,000 ఇస్తున్నారు ఇప్పుడు. ఒక ఇద్దరికి చెప్పుకున్నా 10,000 మీకు ఎక్కడికి పోవు. లేదు నాకు అది కూడా చాతన కాదు, నేను ఇంట్లోనే ఉండాలి కానీ నేను ఏం చేయ అంటారా, రీసెల్లింగ్ చేయండి.
మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు నా దగ్గరకే తీసుకోండి, నన్నే తీసుకోండి, నేను మీకు జ్యువెలరీ పిక్స్ పెడతాను. మీరు మీ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏ సోషల్ మీడియానైనా ప్రమోట్ చేయండి. నేను 500 చెప్తా కాస్ట్, దానికి మీరు 600 చెప్పి రీసెల్ చేసుకోండి. నా ప్రాఫిట్ నాకు వస్తుంది, మీ ప్రాఫిట్ మీకు వస్తుంది. మీరు రూపాయి పెట్టాల్సిన పని లేదు. మాల్ మొత్తం నేనే ఇస్తా, ప్యాకింగ్ కూడా నేనే చేస్తా. మీరు ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎవరికి కావాలో నాకు చెప్తే దాని మీద మార్జిన్ ఆడ్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. మీరు ఇందులో పెట్టుబడి పెట్టింది లేదు, వాళ్ళకి పెట్టేయాల్సింది లేదు, మీరు లాస్ అయ్యేది కూడా ఏముండదు. జస్ట్ రీసెల్లింగ్ చేస్తూ మీకు 100-200 ఇట్లా చాలా మంది చేస్తున్నారు హౌస్ వైఫ్స్. సో ఈ ఐడియాస్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. ఇవన్నీ చెప్తా అంటే కొంతమందికి బోరింగ్ ఉంటది, కొంతమందికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో బోరింగ్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు, ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళైతే చూసేయండి, కంటిన్యూ చేయండి. సో స్టూడెంట్స్ కి ఇచ్చే టిప్ అయితే ఇదేనండి, కెరీర్ పైన ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఎనీ టిప్స్ ఫర్ స్టూడెంట్స్ అని అడిగారు. స్టూడెంట్స్ కి నేను ఇచ్చే ఏకైక టిప్ ఒకటే అండి, ఈ లవ్వులు కొవ్వులు అని చెడు చెడు దారిలలో పోకుండా మంచిగా చదువుకోండి. చదువుకోండి ఫస్ట్. సరే నాకు చదువు రావట్లేదు, నేను చదవలేను అనుకుంటావా? నీకు ఏ స్కిల్ వచ్చు? నువ్వు డ్రాయింగ్ బాగా వేస్తావా, బాగా మాట్లాడగలుగుతావా, లేదు బాగా చదవగలుగుతావా, లేదు నాకు కంప్యూటర్ స్కిల్స్ బాగున్నాయా, అది ఇంకొంచెం డెవలప్ చేసుకో. ఇప్పుడు నేను డ్రాయింగ్ బాగా చేస్తా, డ్రాయింగ్ ఇంకొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తా. లేదు నేను బాగా మాట్లాడతా, సెమినార్స్ ఇస్తా. అట్లా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. మీరు చదువు ఒకటే కాదండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను నా ఎడ్యుకేషన్ అయిపోయి 5 years అవుతుందండి. 5 years లో నేను నా ఓపెన్ గా చెప్తున్నాను, నేను జాబ్ చేసినప్పుడు 15,000 సంపాదించిన, బిజినెస్ పెట్టుకొని 35-40,000 సంపాదిస్తున్నా. మీరే అర్థం చేసుకోవచ్చు. సో బిజినెస్ లో మళ్ళీ ఎప్పటికీ 40,000, 50,000, ₹1,00,000 వస్తాయా? రావు. ఒక నెల 50,000 వస్తాయి, ఒక నెల 10,000 వస్తాయి, ఒక నెల 5,000 వస్తాయి, ఒక నెల అసలే రావు. కానీ నేను ఒకరి కింద పని చేస్తలేను, నా సంపాదన నేనే చేసుకుంటున్నా. కానీ జాబ్ అయితే అట్లా కాదు, పొద్దున పోతే సాయంత్రం రావాలి. సో అది ఇంకొక టాపిక్ ఉన్నది. సో టిప్ అంటే స్టూడెంట్స్ కి నేను ఇచ్చేది, మీకు చదువు ఒకటే కాదు, మీరు దేంట్లో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని లవ్, ప్రేమ ఇవన్నీ ఎట్లా అంటే ఒక్క పాయింట్ వరకే ఉంటది. మీరు కొన్ని రోజులు మంచిగా లవ్ ఉంటది, వాడు నీకు మంచి ప్రేమ చూపిస్తాడు, నువ్వు వాడికి బాగా ప్రేమ చూపిస్తావు, పెళ్లి చేసుకుంటావు. తర్వాత పైస ఉండదు, తినడానికి తిండి ఉండదు. అప్పుడు ఎట్లా? అప్పుడు ఈ ప్రేమ రాదు, ఏం రాదు. ప్రేమని దీనైతే బతకలేం మనం, ఖచ్చితంగా పైస ఉండాల్సిందే. సో పైసల గురించి ఆలోచించమని నేను చెప్పట్లేను, ప్రేమ గురించి ఆలోచించమని చెప్పట్లేను. రెండు ఉండాలి బ్యాలెన్స్. నీకు ఒకడంటే ఇష్టమా, సరే లవ్ చేయి. అది ఎప్పుడు? నువ్వు ఒక కెరియర్ లో సెట్ అయ్యే వరకు లవ్ లో ఉండండి, నేను వద్దని కూడా చెప్పాను, లవ్ లో ఉండాలి. కానీ ఏ పిచ్చి పిచ్చి పనులు చేసుడు, ఈ లేచిపోవుడు, పేరెంట్స్ ని బాధ పెట్టుడు అవన్నీ కాదు. మీరు మంచిగా సెటిల్ అయ్యి మీ పేరెంట్స్ దగ్గర పోతే ఎందుకు ఒప్పుకోరు చెప్పండి కదా. జస్ట్ ఒక్క 10 years మీ కెరీర్ పైన ఫోకస్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు కావాల్సిన లవ్, పైసా అన్ని కూడా మీ దగ్గరకు వస్తాయి. మీరు కష్టపడితేనే. దాంట్లో కూడా మళ్ళీ నేను ఫోకస్ చేస్తాను నేను, కానీ ఏం చేయను, కష్టపడను, ఏం సంపాదించను, ఏ జాబ్ చేయను అంటే పైసలు రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అర్థమైందిగా గుండంకులు చెప్పింది అట్లా. క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ గోల్ ఇన్ లైఫ్? నా బిగ్గెస్ట్ గోల్ ఇన్ లైఫ్ వచ్చేసి, నేను ఏం చేస్తున్నా కూడా ఒకరి మీద డిపెండ్ కావద్దు. ఇప్పటికైతే నా బిగ్గెస్ట్ గోల్ అదే. నాకు ఇది లేట్గా అర్థమైంది, 27 years పట్టింది నాకు ఇది అర్థం కావడానికి. నేను ఏం చేసినా కూడా నేను పాక్కుండానైనా పోయి నాది నేనే ఉండాలి, ఒకరి మీద డిపెండ్ కావద్దు, ఒకరి మీద ఆధారపడొద్దు అని అయితే నాకు బాగా అర్థమైంది. అండ్ ఫ్రాంక్ గా చెప్పాలి, నా బిగ్గెస్ట్ గోల్ ఏంటి అని అంటే, నేను మంచిగా ఇప్పుడు ఈ బిజినెస్ లోకి దిగిన, నాకు తెలీదు నేను ఎందుకు వచ్చినా, ఎందుకు ఏంటి అనేది నాకు ఐడియా లేదు. దేవుడు అనేవాడు నన్ను ఇటు సైడ్ మలిపిండు అయితే నేను 100% నమ్ముతున్నా. నీ కెపాసిటీ ఒక 10,000 సంపాదించునైనా సరే, 10,000 సంపాదించు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు, కానీ సంపాదించు, ఒకరి మీద డిపెండ్ కావద్దు. నా బిగ్గెస్ట్ గోల్ అయితే ఈ బిజినెస్ లోనే నేను ఇంకా గ్రో అవ్వాలి, కస్టమర్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవాలి, షాప్ అనేది ఇంకా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలి అనేది నా బిగ్గెస్ట్ గోల్ ఇప్పుడైతే. అండ్ మా పాపని స్ట్రాంగ్ గా చేయాలి, నాలాగా కాకుండా. నేను చాలా చాలా సెన్సిటివ్, ఇట్లా ఎవరైనా ఇట్లా గుమాయించి చూసినా కూడా ఏడుస్తా, అంత సెన్సిటివ్ నేను. కానీ నా బిడ్డ మాత్రం అట్లా కావద్దని నేను గట్టిగా అనుకుంటానా. చూడాలి, అది మేనిఫెస్టేషన్ అంటారు కదా. నేను మా పాప అట్లా ఏడవద్దు, ఏడవకుండా స్ట్రాంగ్ అవ్వాలి, తనని స్ట్రాంగ్ గా చేయాలని అనుకుంటున్నా.
బట్ ఇప్పుడు ఆమె చిన్న పిల్ల, చెప్పినా కూడా అర్థం కాదు కాబట్టి సో కొంచెం చెప్తున్నా, నేను ఏమేమైతే ఫేస్ చేసినానో, నేను ఏమేమైతే అనుభవించలేకపోయినానో అవన్నీ నా బిడ్డకి ఇవ్వాలన్నదే నా డ్రీమ్. అది కూడా ఒక బిగ్గెస్ట్ గోల్. ఇంకొక గోల్ ఏంటిదంటే మా ఆయన నేను ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఇక చచ్చిపోయే వరకు కలిసి ఉండాలనేది కూడా ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అది. ఎందుకంటే ఈ కాలంలల్లో మస్తు డైవర్స్లు, తుమ్మితే దగ్గుతే గొడవలు ఇవన్నీ అవుతాయి కదా, మాకు కూడా బొచ్చడైతే ఆ విషయం కూడా మాట్లాడుకుందాము. సో అదొకటి. ఈ 3 గోల్స్ అయితే నాకు ఉన్నాయి. నా బిగ్గెస్ట్ గోల్ వచ్చేసి బిజినెస్ లో ఇంకా సక్సెస్ అవ్వాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ తో బాగుండాలి, అంటే వాళ్ళతోటి ప్రేమగా ఉండాలి, అలాగే నేను సంపాదించుకోవాలి అనేది ఒకటి నాది. ఇవి 2 మాత్రం నా బిగ్గెస్ట్ గోల్స్ అండి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నా ఛానల్ పేరు వచ్చేసి పవర్స్వి అని ఉంటది కదా, కొంతమందికి నా పేరు తెలియదు. సో నా పేరు తేజస్వి, TEJASWI, తేజస్వి. అందరూ తేజస్విని అంటారు, కానీ నా పేరు తేజస్వి. స్వి లాస్ట్ వి అనే రావాలి, ఎందుకంటే మా మమ్మీ పేరు కంటిన్యూ అయితే తేజస్వి, మా మమ్మీ పేరు విజయ, తేజస్వి విజయ. సో అట్లా అన్నమాట, అట్లా మేము పెట్టుకున్నాం, మా మమ్మీ పెట్టింది. ఇంకొక క్వశ్చన్, పవర్స్వి అంటే ఏంటి? ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. నేను ఆల్మోస్ట్ అన్నిట్లో చెప్పే ఉంటా, చాలా మందికి తెలుసు కూడా. పవర్స్వి అంటే నా ఫ్యామిలీ, వీళ్ళు లేకపోతే ఇక నేను లేను అని చెప్పుకోవచ్చు, అట్లాంటిది. పి అంటే పవన్, మా హస్బెండ్ పేరు పవన్. ఏ అంటే ఆయుక్త, నా పాప పేరు. వి అంటే విజయలక్ష్మి, మా మమ్మీ పేరు. అస్వి, తేజస్వి అస్వి, అందులోకి వెళ్ళి అస్వి అనేది నా పేరు, పవర్స్వి. సో అవన్నీ కలిపి పవర్స్వి అని మాకు ఎవ్వరు ఇయ్యలే, మాది మేమే పెట్టుకున్నాం, సెల్ఫ్ బిరుదు అన్నట్టు. అది బిరుదు అంటవా ఇంకేమంటావో నాకు తెలియదు. సో నేనైతే అట్లా పెట్టుకున్న ఛానల్ పేరు. సో పవర్స్వి అంటే అది. పవన్, ఆయుక్త, విజయలక్ష్మి, అస్వి, తేజస్వి, ముగ్గురిది కలిపి, మా నలుగురిది కలిపి పవర్స్వి అని పెట్టిన. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మరి మీ డాడీ లేడా అని. ఆ డాడీ స్టోరీ కూడా తర్వాత చెప్తాను. సో చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. బోర్గా అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుందా అనేది కింద కమెంట్ చేయండి నాకు. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, హాయ్ మ్యామ్, మీరు చాలా బాగుంటారు, మీరు అలా ఉండడానికి రీజన్ ఏంటి మ్యామ్, కొన్ని టిప్స్ చెప్పండి. సో ఇది నాకు మా ఫ్రెండే అడిగింది. ఆమె నన్ను సర్కాస్టిక్ గా అడిగిందా లేదంటే నిజంగా అడిగిందో నాకు తెలియదు, కాకపోతే అడిగింది కాబట్టి చెప్తున్నా. ఇంత బాగుండడానికి రీజన్ వచ్చేసి నాకు తెలియదు, బాగుంటా అని నువ్వు చెప్పేదాకా కూడా నాకు తెలియలేదు యాక్చువల్ గా. సో నేనైతే ఫేస్ కేర్లు, బ్యూటీకి పార్లర్ కి పోవడం ఇట్లాంటి ఏమి చేయను. నేను బ్యూటీ పార్లర్ పోయేదంటే హెయిర్ కట్ కోసం. సో ఇప్పుడు అది కూడా చేస్తలేను, ఆ కట్ చేసినప్పటి నుండి జుట్టు కూడా పెరుగుతలేదు కాబట్టి. సో నేనైతే ఫెయిర్ అండ్ లవ్లీ వాడతా ఓన్లీ ముఖానికి. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పిన, ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఈ కాలంలో ఇంకా వాడుతున్నారా లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఇవి 2 అంతే. ఇగో ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్, ఇదేమో 10 రూపాయల లిప్స్టిక్, 10 రూపాయల కాజల్, అంతే. ఒక బొట్టు, 10 రూపాయల బొట్టు, అంతకు మించి నేను ఏం పెట్టాను. మీకు కావాలంటే నేను అది ఇంకొక సిరీస్ లాగా కూడా చేస్తాను, అంత మేకప్ అవన్నీ కూడా చూపిస్తా. అంతకు మించి నేను ఏమి వాడను, నాకు ఇష్టం కూడా ఉండదు, ఇష్టం కాదు పడని కూడా పడదు, ఏంటో అది నాకు తెలియదు. కానీ చిన్నప్పటి నుండి ఓన్లీ ఇవి మాత్రమే నేను వాడేది. సో అంతే. అండ్ ఎప్పుడైనా కొంచెం ఫేస్ ట్యాన్ అయింది అనిపిస్తే ముల్తాన్ మట్టి వాడతాం. ఆ ముల్తాన్ మట్టిలో కూడా మళ్ళీ పపాయ ఉంటది, వాటర్ మిలన్ ఉంటది, వగేరా వగేరా చెత్త చెదారం అంతుంటది దాంట్లో. అవి కూడా ఏం పడవు, ఆ పపాయ పెట్టిన వాటర్ మిలన్ ఏమంటారు ఆ ముల్తాన్ మట్టిలో పపాయ అవి కలిపి పెట్టినా కూడా నా ఫేస్ కి పడదు, బ్లాక్ అయిపోతుంది. ఓన్లీ ప్లేన్ ముల్తాన్ మట్టి దొరుకుతుంది మనకు, 50 రూపీస్ ఉంటది కావచ్చు, డిమార్ట్ లో దొరుకుతుంది. సో అది పెట్టుకుంటా నేను. అది కూడా పాలల్లో కలిపి, పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలల్లో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటా. పక్కన ఫోటో కూడా వేస్తా చూడండి. సో అది అన్నమాట మ్యాటర్. సో సర్కాస్టిక్ గా అడుగుతానైతే లైట్ తీసుకోండి, నిజంగానే బాగున్నావు ఎందుకు అని అడిగితే మాత్రం ఈ ఆన్సర్, ఓకేనా? ఇంకా అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ 6th క్వశ్చన్, నువ్వు మీ హస్బెండ్ ఎప్పుడు ఇంత ప్రేమగా ఉంటారా, గొడవ పడరా? ఈ క్వశ్చన్ ఎవరు అడిగినరో గానీ పేరు గుర్తులేదు నాకు. నేను మా ఆయన ఎట్లా కొట్టుకుంటామంటే ఇక టామ్ అండ్ జెర్రీ ఉంటది కదా, టామ్ అండ్ జెర్రీ కూడా కాదు, బల్లాల దేవ బాహుబలి కొట్టుకుంటారు చూడు, అట్లా కొట్టుకుంటాము. అసలు వారంలో ఒక 2-3 సార్లు గొడవనే అవుతుంది మాకు. వారంకి 2 సార్లు ఖచ్చితంగా, కనీసం వారానికి ఒక్కసారైనా గొడవ కావాల్సిందే. అదేందో మళ్ళీ అర్థం కాదు మాకు. ఇక కొట్టుకున్నప్పుడు ఎట్లా అంటే నువ్వెంత అన్నట్టు పోతాము.
ఆ సినిమాలో ఉంటది చూడు, జై సినిమా నరసింహ అన్నట్టుగా, అదే బ్రహ్మానందమును ఇంకొక ఆయన ఉంటాడు, అట్లా కొట్టుకుంటాము, ఘోరంగా కొట్టుకుంటాము, తిట్టుకుంటాము. ఇక లొల్లి అయితేనైతే ఇక నేను పోయి మూతి ఈస్ట్ పోతుంది, అట్లా మూతి మూసుకొని మంట. పాపం మా ఆయననే ఊకొస్తాడు, నా తప్పున్నా కూడా ఆయననే వచ్చి బతలాడతాడు. ఇది గొప్పగా చెప్పుకున్నాడా లేకపోతే ఏందో నాకు తెలియదు, కానీ ఏమో నాకు పోయి మళ్ళా మాట్లాడబుద్ధి కాదు. ఇక గొడవ అయినాక నోరు మూసుకొని ఉంటా. కాకపోతే మా ఆయన వస్తాడు, సో దానికోసం థ్యాంక్ యూ. ఆయననే వచ్చి కాంప్రమైజ్ చేస్తాడు ప్రతిసారి. ఇప్పటికి 5 years నుండి ఇదే రామాయణం. మస్తు కొట్టుకుంటాము, మస్తు తిట్టుకుంటాము, కానీ ఒకరు లేకపోతే ఒకరు ఉండలేము అని అయితే చెప్పగలను నేనైతే. నాకు ఇప్పుడు నేను ఎంత కొట్టినా ఎంత తిట్టినా, అంటే నేను కొట్టాను ఆయనని, జస్ట్ తిడతా అంతే. తిట్టుడు కూడా బూతులు కాదు, జస్ట్ అనుకుంటాం, మాటలు అనుకుంటాం. ఫ్యామిలీ అన్నాక ఇంకా గొడవలు రావా చెప్పండి. సో ఎంత గొడవ పెట్టుకున్నా మళ్ళీ కలుస్తాం. నైట్ పడుకునే లోపు ఖచ్చితంగా ఆ గొడవ సార్ట్ అవుట్ అవ్వాల్సిందే, లేకపోతే పడుకునుడే ఉండదు ఆ రోజు నైట్ మొత్తం. తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఆ గొడవ అయిపోయినాకనే ఇద్దరం కూర్చొని తిని అప్పుడు వండుకుంటాం. సో కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేదు రిలేషన్షిప్ లో పోయినా కూడా నేను చెప్తున్నా, వాళ్ళకి వచ్చే టిప్ అది, ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. మీకు ఎంత లొల్లన్నా కానివ్వండి, మూడో పర్సన్ ని లోపలికి తీసుకురాకండి మీ మధ్యలో. అండ్ ఆ గొడవ సార్ట్ అవుట్ అయ్యేదాకా పడుకోకండి అసలు. కొట్టండి, తిట్టండి, రక్తాలు వచ్చేదాకా పీక్కోండి, కానీ ఆ గొడవ సార్ట్ అవుట్ అవ్వాల్సింది, ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు నేనంటే మొండిదాన్ని, నేను చెప్తున్నాను, మస్తు మొండిదాన్ని, జిగ మొండి అంటారు కూడా అది. నేను అస్సలు కాంప్రమైజ్ కాను, అంటే అయితా గానీ ముందు నేను ఎందుకు మాట్లాడాలి అనే టైప్ లో ఉంటది, ఈగో ఎక్కువ నాకు. మా ఆయనకు అట్లా కాదు, ఆయననే వచ్చి కాంప్రమైజ్ అవుతాడు. సో రిలేషన్షిప్ అడ్వైజ్ అంటే ఇది అండి, మీరు ఎంత నన్న గొడవ పడండి కానీ మళ్ళీ కలిసిపోండి. ఎందుకంటే మనతోని లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు ఒక్కరే. నేనైతే గొడవ పడ్డాను అనుకో, కత్తం బ్యాగ్ చదువుకొని ఇంటికి ఉరుకుతా, మా ఆయన మళ్ళా నా వెనక ఉరికొస్తాడు, అడవులు అవుతుంది, మళ్ళా కలిసిపోతాం. అట్లా అవుతుంది ఇప్పుడు 5 years నుండి. మనము ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లా, ఫేస్బుక్ లా చూసి అన్ని నిజాలు కాదు. మనం ఎప్పుడైనా మంచి మాత్రమే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే నేను ఇవాళ ఇక్కడికి పోయినా, ఇక్కడికి వచ్చినా, ఇవి తిన్నా, ఇంత ప్రేమగా చూసుకుంటుండు, ఇవే చెప్తాం. కానీ పాజిటివ్ గా ఉండాలని ఇవి మాత్రమే చూపిస్తాం. గొడవలు అయితే ఎందుకు కావు? మేమేమైనా పైనకెళ్ళి దిగొచ్చిన వాళ్ళమా? మాకు కూడా గొడవలు అయితే, మేము కూడా తిట్టుకుంటాం, మేము కూడా కొట్లాడుకుంటాము, ఫ్యామిలీ ఇష్యూస్ అవుతాయి, మా మధ్యలో అవుతుంది, మనీ వల్ల అయితే అన్ని అవుతాయి, కానీ మళ్ళీ కలిసిపోవాలనేది మాత్రం అర్థమైంది. అది కూడా మా ఆయన వల్లనే ఉన్నామని 100% చెప్తున్నా. అంటే ఆయన శ్రీరామచంద్రుడు, ఇక ఏం తప్పు చేయడు అని కాదు, ఆయన కూడా చేస్తాడు, నేను కూడా చేస్తా. ఆయనలో నెగటివ్ ఉన్నది, నాలో కూడా నెగటివ్ ఉంటది, కానీ కొంచెం ఆయన కాంప్రమైజ్ అవ్వడంలో ఫస్ట్ ఉంటాడు. నేను కొంచెం బల్బ్ ఎక్కువ, నాకు నేను చెప్తున్నా కదా, నాకే ఎక్కువ. సో అందుకని అది సొల్లు అనిపిస్తుందా, సుత్త అనిపిస్తుందా, ఏమనిపిస్తుందో ఒకసారి కింద కమెంట్ చేయండి, ఓకేనా? కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? అసలు నా క్వాలిఫికేషన్ ఏందో, నేను చదివింది ఏందో నాకే అర్థం కాదు, నిజంగా చెప్తున్నా. నా క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharmacy అండి, బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. ఈడ ఒక స్టోరీ చెప్పాలంటే, ఇంటర్ అయిపోయిన తర్వాత మా నాన్న తీసుకుపోయి నన్ను డిగ్రీలో జాయిన్ చేసిండు. డిగ్రీలో జాయిన్ చేస్తే 1 year డిగ్రీ చేసిన, దాంట్లో BSc బయోటెక్నాలజీ తీసుకున్నా. 1 year మనకు వరంగల్లో ఉంటుంది, హనంకొండలో, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. దాంట్లోకి పోయినా, వచ్చిన, NCCలో జాయిన్ అయినా. అసలు ఎందుకు పోతున్నానో తెలియదు, ఎందుకు వచ్చినానో తెలియదు, జాయిన్ అయినా. బట్ నాకు నచ్చలే ఎందుకో. అన్ని చిన్నప్పటికెళ్ళి ప్రైవేట్ లో చదివి వాళ్ళు రుద్ది గవర్నమెంట్ కాలేజ్ లో అసలు పట్టించుకోకపోయేసరికి నాకు ఎందుకో నచ్చలేదు. సో అందుకని నేను వచ్చేసి ఏదో పీకేస్తా, పొడి చేస్తా అని చెప్పి ఫార్మసీలో జాయిన్ అయినా. ఓ తెల్లారే పొద్దురు లేచి 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి చదివిన. పర్సంటేజ్ అయితే 78% వచ్చింది B.Pharmacyలో. కానీ ఎందుకు పనికిరాదు, ఇప్పుడు ఆ సర్టిఫికేట్ లో బీరువాలో పడి మురిగిపోతున్నాయి అంతే. సో నేను స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే, చదువుకోండి, ఓ పడి చదవాల్సిన అవసరం లేదు. లైఫ్ ని కొంచెం ఎంజాయ్ చేసుకుంటా చదవండి, సెటిల్ కాండి. ఇప్పుడు నీకు 80% వచ్చిందంటే నీకు 80 లక్షలు వస్తాయని, జీతం 80,000 వస్తాయని అనుకుంటున్నారా? కాదు, రాదు. నీకు 80% రాని, 90 కానీ, 100కి 100 వచ్చినా కూడా నీకు వచ్చే 10,000, 15,000 B.Pharmacy గురించి చెప్తున్నా నేను, స్టార్టింగ్ ప్యాకేజ్. లేదు నేను GPAT రాస్తా, నైపర్ లో కొడతా అంటే అట్లా కెరీర్ బాగుంటది. చదివితే మళ్ళీ 100% చదవాలి. ఈ అటు ఇటు పెడితే ఇట్లా అవుతుంది నాలాగా.
నేను చదివినా మంచిగానే చదివినా కానీ ఆ జీపాట్ రాసిన అలా ర్యాంక్ ఏం రాలేదు నాకు. మరీ ఇక బీభత్సంగా చదివేసేంత కాదు, మరీ వరస్ట్ గా కాదు, అసలు ఫెయిల్ కాకుండా అయితే అన్నిట్లో పాస్ అయినా ఇప్పటి వరకు. అది నా ఆల్ టైమ్ రికార్డ్, గర్వంగా చెప్పుకుంటా. కాలేజ్ చేసి ఒక్కసారి కూడా సప్లిమెంటరీ అనేది రాయలే నేను. అది మాత్రం చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా నేను. జస్ట్ వన్ డే బ్యాటింగ్ చేసేది, రాసిచ్చేది అంతే. అది మాత్రం ప్రౌడ్ గా చెప్పుకునే మూమెంట్ నాకు. సో చదవండి, ఎంజాయ్ చేసుకోండి, సెటిల్ అవ్వండి. ఇది నా క్వాలిఫికేషన్, బి ఫార్మసీ. మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్. ఈ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. నాకు బిజినెస్ గురించి చెప్పాలంటే బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అయితే ఎవ్వరు లేరు. అసలు నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసినానో కూడా నాకే తెలియదు. దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది, అది నేను చెప్తాను మీకు. సో నేను యూట్యూబ్ చేస్తాను కదా, మీలో చాలా మందికి తెలుసు. ఇప్పుడు 1 year నుండి అయితే యూట్యూబ్ లో వచ్చిన యూట్యూబర్ గా మారిన నేను. అది ఎందుకు మారినానో కూడా అది కూడా చెప్తా. సో నేను ఫస్ట్ జాబ్ చేసాను అండి. మా పాప 1 year బర్త్డే అయిపోయిన తర్వాత నాకు కాగ్నిజెంట్ లో జాబ్ వచ్చింది. సో జాబ్ కి మార్నింగ్ 4:30 క్యాబ్ వస్తుంది, మళ్ళీ నైట్ 6:30, 7:30 అయ్యేది ఇంటికి వచ్చే వరకు, మొత్తం ఆఫీస్ లోనే. మా పాపకు అప్పుడే ఫీడింగ్ ఆపేసి జాబ్ కి అయితే వెళ్ళిన నేను. వాడు అన్ని గంటలు 20 hours, ఆల్మోస్ట్ ఇక 18-19 hours అక్కడ ఉన్నా. నాకు ఇచ్చిన జీతం వచ్చేసి 16,000, 16,000 మాత్రమే. దాంట్లో పొద్దున పోతే సాయంత్రం దాకా ఫుడ్ వాడేవాడు, అన్ని బాగుండేది, ఫెసిలిటీస్ అన్ని బాగుండేది, వర్క్ కూడా అంత ఎక్కువ ఉండపోయేది. కాకపోతే ట్రావెలింగ్ కే 4-5 hours పోయేది. 16,000 ఇచ్చేది. ఆ 16,000 ఏం సరిపోతాయి చెప్పండి మనకు. అక్కడ నుండి ఇంకా జాబ్ మానేసిన తర్వాత అక్కడ నుండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. అసలు ఎందుకు స్టార్ట్ చేసినానో, ఎందుకు ఆలోచన వచ్చిందో నాకు తెలియదు. దేవుడు దయ అని అనుకుంటా కావచ్చు. సో ఇప్పుడు బిజినెస్ చేయడానికి రీజన్ కూడా నా యూట్యూబే. అది కూడా ఎలానో చెప్తాను. సో యూట్యూబ్ లో నేను చేసిన తర్వాత కొంచెం మానిటేషన్ పోయింది నాది. అది ఇంకొక వీడియోలో చెప్తా, పెద్ద స్టోరీ అదైతే. సో నెక్స్ట్ పేమెంట్ వస్తుంది, పేమెంట్ వచ్చిన తర్వాత చెప్తా ఆ వీడియోలో. నేను ఇంకొక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు వీడియోస్ కావాలి. ఇటు సైడ్ ఎందుకు వచ్చినానో కూడా నాకు తెలీదు, రియల్ గా చెప్తున్నా, ప్రామిస్. దేవుడు దయ అని మాత్రం నేను పక్కా నమ్ముతా. దేవుడే నన్ను ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చిందని అయితే అనుకుంటున్నా నేను. సో మా ఫ్రెండ్, నా పార్ట్నర్, మీ అందరికి తెలుసు ఇది పార్ట్నర్షిప్ లో పెట్టిన బిజినెస్ అని. సో మా పార్ట్నర్ ఆల్రెడీ ఇంట్లో పెట్టుకున్నది అన్నట్టు షాప్, అంటే ఇలా జ్యువెలరీ అదంతా ఇంట్లో పెట్టుకుంది. నేనేంటంటే ఇంకో కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాబట్టి వ్లాగ్ కోసం అనేసి వచ్చి తనతో మాట్లాడుతూ ఇలా మాట్లాడుతుంటే నాకు ఐడియా నచ్చింది. యాక్చువల్ గా 1 gram గోల్డ్ బిజినెస్ అంటే మనకు ఖరాబ్ అయ్యడానికి ఏముండదు. ఫస్ట్ థింగ్ నేను ఆలోచించింది, మెయిన్ రీజన్ అదే. ఖరాబ్ అవ్వడానికి ఏముండదు. ఒకవేళ ఆ ఐటమ్ పోలేదనుకో, మనం ఎంతో అంత డిస్కౌంట్ అని పెట్టి ఏదో ఒకటి పెట్టి అమ్ముకోవచ్చు. సో ఆ ఐడియా నచ్చి నేను ఇలా బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన. దానికి ఇన్స్పిరేషన్ అంటూ ఎవరు లేరు. నాకున్న ఏకైక ఇన్స్పిరేషన్ మా మమ్మీ. నాకు నిజంగా మా మమ్మీ అంటే ఇష్టం కాదు, పిచ్చి కాదు. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ మా మమ్మీ లేకపోతే నేను లేను. అదైతే నేను ఇట్లా బల్ల గుద్ది చెప్తా. నా లైఫ్ ఇట్లున్నది, నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అంటే ఓన్లీ మా మమ్మీనే. నా భర్త కాదు, మా నాన్న కాదు, మా అక్క చెల్లెలు ఎవ్వరు కాదు, మా అమ్మ. ఒక్క అమ్మ మాత్రమే. ఒక్క మదర్ కరెక్ట్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనేది నాకైతే అయింది. నా బిడ్డకు కూడా నేను అట్లా ఉండాలి. మా అమ్మ నాకు ఎట్లయితే ఇన్స్పిరేషన్ ఉన్నదో నేను మా అమ్మకి అట్లా ఉండాలి అనేది నా కోరిక. నాకు తెలియదు నేను దాన్ని రీచ్ అవుతానా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఎప్పటికైనా అట్లా అవ్వాలనేది నా కోరిక. సో లైఫ్ లో ఇన్స్పిరేషన్ అయితే మా మమ్మీ. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ అంటూ ఎవ్వరు లేరు, కానీ నాకు బిజినెస్ చేయాలి అని ఎప్పటి నుండో ఉండేదండి. ఎప్పటి నుండో బిజినెస్ చేయాలని ఉండేది. అండ్ ఇక్కడ కొంచెం ఎగ్జాక్ట్ గా అతనే అని చెప్పాను. బిజినెస్ చేయడానికి ఇన్స్పిరేషన్ అనను, కానీ నాకు నచ్చిన ఒక పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న, మా పెద్ద మామయ్య. సో తను ఎలా అంటే, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు స్టోరీ, కానీ నాకు మా హస్బెండ్ చెప్పిన స్టోరీ ఇది అన్నట్టు. తను నవాపేటలో మా హస్బెండ్ వాళ్ళ యాక్చువల్ ప్రాపర్ ప్లేస్ వచ్చేసి నవాపేట అండి. అక్కడ నుండి తను పొలము, ఇల్లు అన్న అమ్మేసుకొని హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయినారు. తను చేసే బిజినెస్ వచ్చేసి ఇది టీ షర్ట్స్ అవన్నీ కుడతారు కదా, అది. ఒక్కతను వచ్చి ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఎక్కడ అప్పు దొరికినా అప్పు తెచ్చుకొని అట్లా
చాలా కష్టపడ్డారంట. ఒక్కటే రూమ్ లో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 years దాకా ఉన్నారంట. నాకు కరెక్ట్ గా తెలియదు స్టోరీ అంతా. నాకు ఇదంతా మా హస్బెండ్ చెప్పిండు. మా ఆయన చెప్పిన స్టోరీ బట్టి నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ స్టోరీ. సో ఒకటే రూమ్ లో ఉండేవారంట. మార్నింగ్ టు ఈవినింగ్ అదే పని చేసేది. ఇప్పుడు చూడు కట్ చేస్తే పెద్ద పోర్షన్ లేపిండు. 200 yards లో ఒక 3 floors బిల్డింగ్ ఉంటది. మంచిగా కొడుకును బిడ్డని బాగా చదివించుకున్నారు. మా బావగారు వచ్చేసి డాక్టర్, మా వదిన వచ్చేసి తను ఇంజనీర్, ఇప్పుడు అమెరికాలో ఉంది. బాగా వెల్ సెటిల్డ్. మంచిగా అనిపించింది. ఎందుకో నాకు ఆ స్టోరీ ఇన్స్పైరింగ్ అనిపించింది. ఐ డోంట్ నో అంటే ఏ పర్సన్ నుండి మనం ఎట్లా ఇన్స్పైర్ అవుతాం ఎప్పుడు అనేది తెలియదు కదా. సో అతను ఏం లేకుండా ఇక్కడ ప్రాపర్టీ తీసుకున్నాడు. అప్పులు చేసినా కూడా అవన్నీ తీర్చుకొని, అసలు ఎవ్వరు వెనుక బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ ఒక తెలియని ప్లేస్ కి వచ్చి ఇక్కడ ల్యాండ్ తీసుకొని ఇక్కడ సెటిల్ అయ్యి, ఇప్పుడు తను జాబ్ కోసం వచ్చి ఇప్పుడు తను ఒక 10 మందికి జాబ్ ఇచ్చే పొజిషన్ కి వచ్చిందంటే అది చిన్న విషయం అస్సలే కాదు. అది కూడా ఒక 20-30 years కావచ్చు. అంత ముందే వచ్చిందంటే చాలా పెద్ద విషయం. నాకైతే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తది. మా మామయ్య గారు, మా మామయ్య వాళ్ళ ఓన్ బ్రదర్ అన్నట్టు. మా సొంత మామయ్య వాళ్ళ బ్రదర్ అంటే నాకు కూడా సొంత పెద్ద మామయ్య. సో అలా సో అది నాకు బిజినెస్ ఇన్స్పిరేషన్ అంటే, బిజినెస్ వైజ్ గా అయితే తను ఇన్స్పిరేషన్ గా అనిపిస్తారు. నెక్స్ట్, మీషోలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటి? మీషో అనేది ఒక పెద్ద ఏమంటారు, ఒక బూత్ బంగ్లా అనాలా, ఏమనాలో అర్థం కాలేదు. ఫస్ట్ టైం మీషోలో ఆర్డర్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో, ఇప్పుడు ఆర్డర్స్ వస్తుంటే ఎందుకు వస్తున్నాయి ఆ బాబు మీషోలా అనిపిస్తుంది. ఎట్లా రిజిస్టర్ అవ్వాలంటే దానికి 2 ప్రాసెస్ ఉంటాయండి. మనకు జిఎస్టిఐఎన్ నెంబర్ అని ఉంటది ఒకటి, జిఎస్టిఐఎన్ అని నెంబర్ ఒకటి ఉంటది. దాన్ని మనము కొనుక్కొని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది. అవి మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు జిఎస్టిఐఎన్ నెంబర్ ఉంటే. లేదు ఆ నెంబర్ లేకుండా ఫ్రీగా ఓన్లీ పాన్ కార్డ్ తోటి జాయిన్ కూడా అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు. అది ఎలా అనేది మీకు డీటెయిల్ గా వీడియో కావాలి అంటే నాకు మళ్ళీ కింద కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను దాని గురించి. సో జిఎస్టిఐఎన్ లేకుండా ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమ్ముకోవచ్చు మనం. ఫ్రీగా ఛార్జ్ చేయొచ్చు, ఏముండదు. కాకపోతే నేను ముందుగా చెప్పినట్టు ఎందుకు మీషోలోకి వచ్చినారు ఆ బాబు అని ఎందుకు అనిపిస్తుంది అంటే, మనకు ఎవ్రీడే అండి, లిటరల్ గా ఎవ్రీడే కాల్ చేస్తారు. డిస్కౌంట్ చేయి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి, డిస్కౌంట్ చేయి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. కానీ నేను 10 రూపాయలు పెట్టినా అంటే వాడు 8 రూపాయలు 7 రూపాయలకు పెడితే నాకు వచ్చిన ఐటమే 10 రూపాయలు, వాడు 7 రూపాయలు 8 రూపాయలకు చేయమంటే నాకు ప్రాఫిట్ ఏమొస్తుంది? ఇప్పుడు 10 రూపీస్ కి నేను కొంటే ఒక 15 రూపీస్ 13 రూపీస్ వచ్చినా నేను సేల్ చేస్తా. వాడు ఎవ్రీడే వచ్చి ప్రతిసారి డిస్కౌంట్ చేస్తాడు. మనం ఓకే అన్నాం అనుకో, వాడు డిస్కౌంటే అసలు దాంట్లోకి వెళ్ళి మనకు ₹1 ప్రాఫిట్ రాదు. ఇప్పుడు నాకు మీషోలో కూడా ఒక 10-15 ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి, కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేను. మీషోని వదిలేద్దామని అనుకుంటున్నా. నాకైతే అస్సలు నచ్చలే అండి. మనకు ఒకటి వచ్చేసి రిటర్న్ పెడతారు వాళ్ళు. ఫస్ట్ రిటర్న్ పెట్టినారనుకో, రిటర్న్ ఛార్జెస్ మనమే పే చేసుకోవాలి. 150-200 దాకా ఉంటది. సో నాకు దాంట్లోకి వెళ్ళి ప్రాఫిట్ ఒక 2000 వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 500-600 నేను రిటర్న్స్ కే పెట్టాలి. కొంతమంది ఎలా అంటే జెన్యున్ గా రిటర్న్ చేస్తారు, అంటే ప్రోడక్ట్ నచ్చకనో డ్యామేజ్ అయితే రిటర్న్ చేస్తారు, అది ఓకే. కొందరు ఎట్లా అంటే ఇది ఎట్లుంటుందో చూద్దాం, నచ్చకపోతే రిటర్న్ పెడదాం, మనకేం పోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ సెల్లర్ కి ఉంటదండి, రిటర్న్ ఛార్జెస్ మన మీద పడతాయి, కస్టమర్ కి ఏం కాదు. మనం ఎవరైతే ప్రోడక్ట్స్ అమ్ముతామో వాళ్ళకి మాత్రమే ఈ రిటర్న్ ఛార్జెస్ పడతాయి. మళ్ళీ అది కూడా 150. వాడు షిప్పింగ్ ఛార్జెస్. మీకు ఇంకొక తెలియని విషయం ఏంటంటే, మీషో ఫ్రీ డెలివరీ అంటారు కదా, ఫ్రీ డెలివరీ అస్సలు కాదు. అన్నిటికన్నా ఎక్కువ ఛార్జ్ చేసేది మీషోనే. డెలివరీ ఛార్జెస్ 120-130 చేస్తారు. అదే మనం బయట డిటిడిసి అట్లా వేస్తే 50-60 ఉంటాయి. కానీ ఇది మాత్రం చాలా హెవీ డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఎవరైనా మీషోలోకి రావాలి అనుకుంటే మాత్రం వద్దండి, వేస్ట్. నాకైతే నచ్చలేదు. మీ ఇష్టము, కావాలంటే రావచ్చు, అంటే మీకు ప్రాఫిట్స్ ఉంటాయి, బాగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు రిటర్న్ పెట్టకుండా డిస్కౌంట్ చేయకుండా ఉంటే ప్రాఫిట్ బాగుంటాయి, ఆర్డర్స్ వస్తాయి, బాగానే ఉంటది. కానీ వాళ్ళు రిటర్న్ పెట్టి, ఇంకొకటి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను నేను. ఇది చూసిందా, ఇది మీషోలో నేను పంపించిన ఐటమ్. కనీసం సీల్ కూడా ఓపెన్ చేయలేదు తెలుసా. నేను ఇగో ఇలా నోట్ రాసి పెడతాము, ఇది కూడా ఓపెన్ చేయలేడు. ఆ బాక్స్ కూడా మేమే ఓపెన్ చేసుకొని బయట పెట్టినాం. ఇది అలానే వచ్చింది, ఇది రిటర్న్ వచ్చింది. సరే నీకు ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది,
లేకపోతే నేను పెట్టిన ప్రోడక్ట్ రిటర్న్ వచ్చింది, నువ్వు పెట్టిన ప్రోడక్ట్ కాదు ఇది, అట్లా అన్నప్పుడు నువ్వు రిటర్న్ పెడితే అది ఒక రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. అసలు వాళ్ళు ఉట్టిగానే జస్ట్ టైం పాస్ కోసం పర్చేజ్ చేసిండ్రు, ఇగో మళ్ళీ రిటర్న్ పెట్టిండ్రు. ఇది ఒకటి మీషోలో జరిగే తతంగం, ఇది ఒకటి ఫస్ట్ రీజన్ గుర్తు పెట్టుకోండి. ఎవరైనా మీషోలో సేల్ చేయాలి, సెల్లింగ్ చేయాలి అనుకునే వారికి చెప్తున్నా నేను, ఇలా రిటర్న్స్ వస్తాయి, కనీసం ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయకుండానే వస్తాయి, ఇది ఒక ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇది చూడండి, అసలు ఇంతకన్నా పెద్ద మోసం ఉండదు కావచ్చు. ఇగో ఈ ఐటమ్ చూసిండ్రా, మా దగ్గర నుండి వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ 2000 రూపీస్ ఐటమ్ అండి. నేను ఇటు పక్కన స్క్రీన్ షాట్ లో యాడ్ చేస్తా. మేము సెండ్ చేసిన ఐటమ్ ఒకటి, వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ లో ఇది పెట్టిండ్రు, మ్యాట్ పాలిష్. ఇది జస్ట్ 500 ఉంటది అంతే కాస్ట్, 500 200 ఉంటది, అంతకు మించి ఉండదు. మేము మొత్తం సెట్ కమ్మలు, షార్ట్, లాంగ్, పాపడ్ బిల్ అన్ని పంపిస్తే రిటర్న్ లో ఇది పెట్టిండ్రు. చూడండి ఎంత ఫ్రాడ్. ఇప్పుడు నాకు ఇది లాసే. నేను టికెట్ రైజ్ చేసిన మీషోలో, వాళ్ళంత తొందర రెస్పాండ్ గారు, కొరియర్ వాళ్ళు రెస్పాండ్ అయితే అప్పుడు చెప్తామంటారు. సో ఇవి రెండు అండి. అండ్ నేను మీరు ఒకవేళ నమ్మకపోతే నేను పక్కనే స్క్రీన్ షాట్ లో యాడ్ చేస్తాను మీ అందరికి, మనకు రిటర్న్ ఛార్జెస్ ఎంత పడతాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉందండి, ఇది నేను 1000 రూపాయలకు కొన్నా, 1500కు 1300కు అమ్ముతా. కానీ మీషో నాకు ఇచ్చేది కాస్ట్ ఎంత తెలుసా? చూపించడం, మనం ఆర్డర్ చేసుకున్నప్పుడేమో 1500 చూపిస్తుండు, కానీ మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు 800 ఇస్తాడు. మనకు లాసే కదా. సో అది నేను చెప్పాలనుకున్న విషయము. మీషోలో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే వద్దు, వేస్ట్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి, వేస్ట్. నాకైతే అస్సలు నచ్చలేదు. దానికంటే మీరు ఒకవేళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇట్లా యూట్యూబ్ లో ప్రమోట్ చేయండి, ఫేస్బుక్ లో ప్రమోట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేసుకోండి. మీకు మంచిగా తక్కువ డెలివరీ ఛార్జెస్ పడతాయి, సిఓడి ఉండదు, రిటర్న్ ఉండదు. ఇదంటే సిఓడి ఉన్నది, రిటర్న్ ఉన్నది. కొందరు ఎట్లా అంటే ఉత్తిగా నేను టైం పాస్ నాకు వద్దు, నేను తీసుకోను, నేను ఇంట్లో లేను, నేను ప్రోడక్ట్ తీసుకోను, సో నా మీదనే ఇస్తాడు. అప్పుడు అంటే సెల్లర్ మీదనే వాడు రిటర్న్ కూడా మన మీదనే ఇస్తాడు. మీషోడు మస్తు కన్నింగ్ ఫెలోస్. మీషో మాత్రం అస్సలు వదిలేసుకోకండి. అసలు జాయిన్ కాకండి, అసలు రిజిస్టర్ కాకండి. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, బిజినెస్ లో దిగాలనుకున్న వాళ్ళకి. మీషో కాకుండా మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అందులో అవ్వచ్చు, జిఎస్టిఐఎన్ నెంబర్ తీసుకొని. సో అది నాకు అంత ఐడియా లేదు, నేను చెప్పలేను, అవగాహన లేదు నాకు. మీషో అయితే వద్దనేది మాత్రం బండ గుద్ది చెప్తున్నా. ఓకే, ఒక క్వశ్చన్ అడిగితే ఇదంతా చెప్తుంది అని అనుకోకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ చేసే వాళ్ళకు. ఇలాంటివి టిప్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకోసం అని చెప్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ 10th, వాట్ మోటివేట్స్ యూ టు కీప్ స్ట్రాంగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్? వాట్ మోటివేట్స్ యూ అంటే నేనేనండి. ఇది ఎలా చెప్పాలంటే, నాకు నేనే మోటివేట్ చేసుకుంటా అండి. నాకు పెద్ద మోటివేషనల్ స్పీకర్ వచ్చి మోటివేట్ చేసినా నా బుర్రకు ఎక్కదు. నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. ఎంత మంది చెప్పని నా బుర్రకు అస్సలు ఎక్కదు. నా కష్టం నేనే పడాలి, నా మోటివేషన్ నేనే. సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ నాకు. ఇప్పుడు నన్ను ఎవరన్నా, నేను చెప్పినా కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, ఇట్లా కోపంగా చూసినా ఏడుస్తా, మస్తు ఏడుస్తా. ఎట్లా అంటే ఇంకా నాకు కళ్ళు కూడా కనపడవు కావచ్చు, అంతగానో ఇట్లా ఉబ్బినట్టు ఏడుస్తా. కానీ తర్వాత నాకు నేనే ఆలోచిస్తా, నేను ఎందుకు ఉండాలి ఇట్లా. అంటే నేను ఏడుస్తాను, నేను ఎలాంటి ప్రాబ్లం అయినా తీసుకోగలను, ఫేస్ చేస్తా. కాకపోతే ఏడ్చిన తర్వాతనే. నేను ఎట్లా ఏడుస్తానంటే ఇంకా ఏడుపు కూడా చిరాకు రావాలి, అంతగానం ఏడుస్తా. కానీ అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ అవుతా. నేను ఏడుస్తే నా బాధ పోతుంది, దాని నుండే నాకు ఆలోచన వస్తుంది, నేను ఎందుకు ఇట్లా ఉండాలి, నేను ఇట్లా చెయ్యొచ్చు కదా అని నాకు నేను మోటివేట్ చేసుకుంటా. నేను స్ట్రాంగ్ ఉంటా. కానీ బై ద వే నేను మస్తు సెన్సిటివ్, ఘోరంగా. నేను ఎవరికైనా బయట తెలిస్తే వాళ్ళకి తెలుసు నేను ఎంత సెన్సిటివ్ అనేది, చాలా చాలా సెన్సిటివ్. అంతే విధంగా అంతే స్ట్రాంగ్ కూడా. నన్ను ఎవరన్నా ఒక్క మాట అంటే నేను అస్సలు పడా. నువ్వు నన్ను హర్ట్ చేసినావా, నేను బరాబర్ నేను హర్ట్ చేస్తా, దేవుడు చూసుకుంటాడు. అది అట్లా అయితే కాదు, దేవుడు చూసుకుంటాడు అని మాత్రం. నువ్వు నన్ను హర్ట్ చేసినావా, నేను నిన్ను హర్ట్ చేస్తా. నువ్వు నన్ను ప్రేమ చూస్తున్నావా, అంతకు రెట్టింపు ప్రేమనిస్తా. నువ్వు నన్ను హేట్ చేసినావా, అంతకన్నా ఎక్కువ హేట్ చేస్తా నేను. నా గురించి నాతోని ఇప్పుడు నీకు అవసరం లేదు అన్నాం అనుకో, సపోజ్ ఆమె ఎవరు, నాకు అవసరం లేదు ఆమె గురించి అంటే, నేను అసలు నీ ముఖం కూడా చూడ. అట్లా ఆ టైప్ క్యారెక్టర్ నాది. మొత్తం రెబల్ అనుకుంటారా ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను ఎంత ప్రేమగా ఉంటానో, నన్ను హేట్ చేస్తే కూడా అంతే హేట్ చేస్తా. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే టైప్ కాదు. నా ఫేస్ లో కనిపిస్తుంది మీకు ఈజీగా.
వాళ్ళ మీద నాకు ఆ పర్సన్ మీద నాకు ప్రేమ ఉన్నది అనుకో, నేను మంచిగా మాట్లాడతా, వాళ్ళు మాట్లాడకుండా పోయి మాట్లాడతా. కానీ ఒక్కసారి నన్ను హేట్ చేసి నన్ను దూరం పెట్టిన అనుకో, నేను వాళ్ళ ఫేస్ కూడా చూడను, నాకు అవసరం లేదనిపిస్తుంది నాకు. సో అంత మొండిదాన్ని. ఎంత కోపంగానైతే ఉంటానో అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాను. నన్ను ఎవరైనా మంచిగా చూసుకున్న వాళ్ళకే అర్థమవుతుంది నేను ఎంత ప్రేమిస్తానో, నేను ఎంత మంచిగా చూసుకుంటానో అంతే బాగా ద్వేషిస్తా కూడా. నాతో ఎట్లుంటా నేను వాళ్ళతో అట్లుంటా. నేను వాళ్ళు నాతోని ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపి అని గాంధీజీ చెప్పిండ్రు కదా, నేను అట్లా కాదు. ఈ చెంప మీద కొట్టినావా ఈ చెంప మీద బరాబర్ కొడతా. నేను ఎందుకు పడాలి? నువ్వు ఎవడివి నన్ను కొట్టానికి చెప్పు? నేను నేనేమైనా కొట్టినానా? నిన్ను తిట్టినానా? నువ్వు ఎందుకు కొడతావు? అట్లా ఆ టైప్ అన్నట్టు. సో మీరు కూడా నా లెక్క ఉండుండి అని నేను చెప్పాను, కాకపోతే నా వే ఆఫ్ లివింగ్ ఇంతేగా. సో ఇది మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కిందనైతే. సో నేనైతే అట్లుంటా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, కానీ నాకు అట్లా అనిపించింది, నేను అట్లుంటా అంతే. ఇంకా నేను పెరిగిన విధానం అనుకుంటారా ఏమో నాకు తెలియదు, బట్ నేనైతే అట్లుంటానండి. ప్రేమ వచ్చినా సంతోషం వచ్చినా బయటకు చూపిస్తా, లోపల దాసుకోను. ఇది కొందరు ఎట్లుంటారంటే లోపల కోపం, వాళ్ళ మీద కోపం ఉంటది కానీ ఎంతో ప్రేమగా, ఎట్లా అంటే ఐస్ లెక్క కరిగిపోతాం కావచ్చు, అంత ప్రేమగా మాట్లాడతారు. నాకు అట్లా రానే రాదు. నాకు వాళ్ళ మీద కోపం ఉంటే ముందు నా ముఖంలో తెలిసిపోతుంది. ఇక ఇట్లా ఇట్లా చూసుడుతోనే నా ముఖం ఒక అష్టరకాల ఇట్లా అమీబా షేప్ లాగా పోతుంది, అట్లుంటది నాది. సో అది వాట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ లెసన్? మంచి మంచి క్వశ్చన్లు అడిగారు, కాకపోతే ఈసారి మాత్రం నెక్స్ట్ ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తాను నేను. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఇప్పటి వరకు మనం పెద్ద వీకింగ్ ఏం లేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే, కానీ అచీవ్మెంట్ చిన్నదే, బిగ్గెస్ట్ ఏం కాదు, చిన్నదే. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్నా, ఇంకా సక్సెస్ కాలే. బట్ సరే ఏదో ఏమో అంటారు కదా, సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు. నేను మొత్తం సక్సెస్ కాలే, అచీవ్మెంట్ కాలే, కాకపోతే నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. నేను ఇది చెప్పలేదు ఇంకెవరికి. వచ్చింది. నేను మళ్ళీ సపరేట్ గా వీడియో కూడా చేస్తా దాని మీద, ఎట్లా అయింది అంత రామాయణం అంతా చెప్తా. అదొకటి. మళ్ళా నేను నా ఓన్ గా బిజినెస్ పెట్టుకోవాలి, ఏదైనా సరే, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్ అనేది అనుకున్నా. నేను అది కూడా చేశాను. అండ్ ఇంకొకటి ఇల్లు తీసుకోవాలి అనుకున్నాం. ఒక ఓన్ హౌస్ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఉన్నది ఓన్ హౌసే, కానీ ఎట్లా అంటే అది పార్ట్నర్ లా ఉంటది అన్నట్టు, ఇక అది పొత్తుల లాగా. అట్లా కాకుండా ఓన్ గా ఒక హౌస్ ఉండాలి మాకంటూ అనేది అనుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏం బీకినావు అని పెద్ద అంతగానో నువ్వు ఓన్ హౌస్ కొనడానికి అని అనుకుంటారు కావచ్చు. మా ఆయన, మా అమ్మ, మేము ముగ్గురం కలిసి తీసుకున్నాం. ఇక మా ఆయన నేను అంటే ఒక్కటే అనుకోండి, మా అమ్మ మా ఆయన ఇద్దరు కలిసి హాఫ్ ఆఫ్ చేసుకొని ఇల్లు అయితే తీసుకున్నాము. మీకు ఒక షార్ట్ పెట్టిన, ఫ్యూచర్ లో లాంగ్ వీడియో కూడా పెడతా, హోమ్ టూర్ చేస్తా. ఎందుకంటే మనకు పెద్దగా ఊకే తిరగాలంటే ఏం తిరుగుతాం చెప్పండి, పైసలు కావద్దా? అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి వీడియోస్ కూడా పెడతా ఉంటా, చూడండి, కొంచెం ఆదరించండి. ఇంకా బిగ్గెస్ట్ లెసన్ అంటే ఈ సంవత్సరం నేర్చుకున్నన్ని పాఠాలు, గుణపాఠాలు ఈ 27 సంవత్సరాలలో ఎప్పుడు చేసుకోలే, ఎప్పుడు నేర్చుకోలే. ఈ ఇయర్ ఏడ్చినంతగా ఏ ఇయర్ ఏడవలే. అన్ని పాఠాలు నేర్చుకున్నా, అన్ని గుణపాఠాలు. నాకు స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ లో ఎట్లున్నాయంటే, ఇక ఏది ముట్టినా దరిద్రమే, నేను ఏం ముట్టినా కూడా దరిద్రమే అన్నట్టుండే. కొన్ని ఒక 4-5 months తర్వాత ఎట్లయిందంటే ఏది ముట్టినా బంగారమే అన్నట్టు అయిపోయింది. సో ఈ ఇయర్ నేర్చుకున్నది ఒక్కటి వచ్చేసి, ఎవరిని నమ్మద్దు. ఫస్ట్ నీతోని ఎంత ప్రేమగా మాట్లాడతారు చూడు, ఐస్ పూసినట్టు అట్లా మాట్లాడతారు చూడు, వాళ్ళే పెద్ద పాములు, బిగ్గెస్ట్ పాములు. అంటే వాళ్ళే పెద్ద నాగుం పాము, కట్ల పాము, అన్ని పాములు. మనం ముందేమో ఎంతో ప్రేమగా అసలు ఇది అది అని పెద్ద పెద్ద గొప్ప గొప్ప సూత్రాలన్నీ చెప్తారు, కానీ వెనకకెళ్ళి చేసేటి అన్ని లంగ కథలు ఉంటాయి. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. ఎవరైనా గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మద్దు. ఎవ్వరు, మీ అమ్మే గాని, మీ నాన్నే గాని, నీ మొగుడే గాని, లేదంటే నీ అక్కే గాని, ఎవరన్నా గాని, అది ఎవరన్నా గాని నువ్వు ఎవరిని నమ్మద్దు అసలు. ఫస్ట్ నమ్ము అంటే అసలే నమ్మకని కాదు, నమ్మాలి, కానీ నీదంటూ నీకు ఒకటి ఉండాలి. అది నాకు ఎట్లా అంటే, చెప్పు తీసుకున్న చెంప మీద కొడితే ఎట్లుంటుందో అంత పెద్ద లెసన్ అది నాకు. సో నేను మీకు చెప్తున్నా, ఇంత గట్టిగా చెప్తున్నా అంటే ఎంత పెద్ద దెబ్బ తాకితే నేను అట్లా చెప్తా చెప్పండి. సో మీరు ఖచ్చితంగా ఎవరిని నమ్మద్దు, నమ్మాలి, కానీ ఎంతలు ఉండాలో అంతే ఉండాలి. మొత్తం రాసుకొని మూసుకొని పోయి ఈమె లేకపోతే నేను బతకను, ఈయన లేకపోతే నేను బతకను, ఈయననే నాకు చెప్తాడు ఇవన్నీ, అట్లా ఉండొద్దు. ఆయన లేకున్నా నువ్వు బతకాలి, ఆయన ఉన్నా నువ్వు బతకాలి.
ఆయన వేరే దాంతో పోయినా నువ్వు బతకాలి, అది వేరే దాంతో పోయినా నువ్వు బతకాలి, ఎందుకంటే నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి. సో బిగ్గెస్ట్ లెసన్ అయితే ఎవరిని నమ్మొద్దు, డిపెండెంట్ గా ఉండొద్దు ఫస్ట్. ఇంకొకటి లెసన్ 1, ట్రస్ట్ నో వన్. లెసన్ 2, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. మీ నాన్న సీఎం కావచ్చు, మీ అమ్మ ఇంకా పెద్ద పిఎం కావచ్చు, నీ హస్బెండ్ పెద్ద కలెక్టర్ కావచ్చు, మీ వైఫ్ పెద్ద డిప్యూటీ కలెక్టరో లేకపోతే ఇంకేమైనా పెద్ద పొజిషన్ కావచ్చు, కానీ నువ్వెవరు, నీ ఐడెంటిటీ ఏంటిది? మీ అమ్మ సీఎం, మీ నాన్న పిఎం, మీ భర్త అది, మీ భార్య ఇది, కానీ నువ్వెవరు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నువ్వు 10 రూపాయలు సంపాదిస్తావా, నీ స్తోమత 10 రూపాయలైనా 10 రూపాయలే సంపాయి. లేదు నువ్వు 1,00,000 సంపాదించగలవా, సరే 1,00,000 సంపాయి. నీదంటూ నువ్వు సంపాదించుకో. పైసా సంపాదిస్తేనే మనిషికి విలువ. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నువ్వు పెద్ద ఏమైనా 50 సంవత్సరాలు ఉన్నావా, 60 ఏళ్ళు ఉన్నావా, ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పడానికి అనొద్దు. ఎక్స్పీరియన్స్ తోటి చాలా తెలుసుకుంటాం మనం. నేను ఈ ఇయర్ అయితే చాలా తెలుసుకున్నా. నేను ఇన్ని రోజులు నా మైండ్ సెట్ ఎట్లున్నా అంటే, మా హస్బెండ్ TCS లో వర్క్ చేస్తాడు, ఆయనకి బాగానే వస్తాయి. మరీ లక్షలు కాకుండా సరే మేము బతకడానికి ఉండే అంత అయితే బాగానే ఉంటది. మా అమ్మ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఇంకా నాకేంది, నేను ఇంట్లో కూర్చుంటా, తింటా, వంట, మంచిగా ఎంజాయ్ చేస్తా, ట్రిప్ లాగా పోతా అనుకున్నా. కానీ ఈ ఇయర్ పడ్డ దెబ్బ చెప్తున్నా కదా, ఈ ఇయర్ పడ్డ దెబ్బతోటి నాకు చెప్పు తీసుకొని చెంప మీద కొడితే ఎట్లుంటదో అంత పెద్ద దెబ్బ తాకింది. ఇప్పటి నుండి నేనైతే నా 99.99999% నేను ఇక అసలు ఇంట్లో ఉండొద్దని ఫిక్స్ అయిపోయినా. టు మై డియర్ ఫ్రెండ్స్, సిస్టర్స్, హౌస్ వైఫ్, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను బయటికి పోలేను, నేనేం పని చేయలేను. బయటికి రాలేవా, అయితే ఇంట్లో కూర్చొని పని చేయి. ఇంట్లో చేయడానికి బొచ్చెడు పనులు ఉన్నాయి, వెతుకు. ఫోన్ ఉన్నది కదా, ఇప్పుడు ఫోన్ లోనే చూస్తున్నావు కదా, ఆ ఫోన్ లోనే వెతుకు. ఇంట్లో ఏమేం పనులు చేయొచ్చు, నేను ఏం చేయగలను, నా కెపాసిటీ ఏంది, నీ పెట్టుబడేది ఎంత, నేను పెట్టుబడి ఎంత పెట్టగలను, నాకు పిల్లలు ఉన్నారు, సరే ఉన్నారు, పిల్లల్ని చేస్తూ కూడా 2-3 పిల్లల్ని చూస్తూ కూడా సంపాదించే వాళ్ళు 100 మంది ఉన్నారు. నేను ఇంతే అనుకుంటే నీ లైఫ్ ఇంతే ఉంటది, మరి ఇంతే ఉంటది. నిజం చెప్తున్నా కదా, నా లైఫ్ ఇంతే, నేను ఇక్కడికే స్టాప్ చేయగలుగుతా అంటే నువ్వు అంతే ఉంటావు. లేదు నేను ఎందుకు చేయలేదు, నాకు పిల్లలు ఉన్నాయి. పిల్లలు అనేది మనకు ఒక అడ్డు కావద్దు. నేను ఇన్ని రోజులు చేసిన తప్పదే. మా పాప ఉన్నది, నా పాపను ఎవరు చూసుకుంటారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నీ భర్త లేడా, నీ పిల్లలు లేరా, మీ అత్తమామ లేరా? ఎందుకు చేయరు? డబ్బు సంపాదిస్తున్నాం అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. డబ్బుకున్న పవరే అది. సో నేను చెప్తున్నా అని బాధపడకండి, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఖచ్చితంగా సంపాదించండి. ప్రతి ఒక్కరికి పని ఉంటది, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది, ప్రతి ఒక్కరు ఏదో ఒక చిన్న పనైనా చేయగలుగుతారు. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు బీడీలు చుట్టి బతికేటోళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఏమైనా చదువచ్చా? కానీ మనకు చదవచ్చు, మనం చదువుకోగలము, మన పనులు చేసుకోగలము, కానీ చేస్తలేము. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది నాకు ఏదో గొప్పలు చెప్పుకోనికి కాదు, నీ లైఫ్ బాగుంది, నువ్వు మంచిగా ఎర్న్ చేస్తున్నావు. నేను పెద్ద సంపాదించి వీకింది కూడా ఏం లేదు, లక్షలు సంపాదించింది కూడా ఏం లేదు. నేను చేయబట్టి కూడా ఒక 4-5 నెలలు అవుతుంది అంతే. కానీ నీ లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అంటే నేను కష్టపడుతున్నా కదా, నా పాపని పొద్దున వదిలేసి వస్తున్నా ఇక్కడ. సో ఫ్రెండ్స్, నేను ఇవన్నీ చెప్పేవి మీకు కొంతమందికి బాధ అనిపించవచ్చు, కానీ ప్లీజ్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి, లేడీస్ అనే వాళ్ళు దేనికి తక్కువ కాదు. ఫస్ట్ థింగ్ అది. మనం ఇన్ని పనులు చేస్తూ, ఇన్ని మేనేజ్ చేసుకుంటూ కూడా మనం ఇవన్నీ చేస్తున్నాం అంటే అది పెద్ద అచీవ్మెంట్. కానీ నేను ఏం చేయలేను, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఇంట్లోనే ఉన్నా, నేను ఊర్లో ఉన్నా, వద్దు. ఏదో ఒకటి ఉంటుంది, ఊర్లో నుండి చేసే పనులు ఊర్లు ఉంటాయి, సిటీలకు వెళ్ళి చేసే సిటీలు ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఉన్నాయి, చదువుకున్నాము. మన అమ్మమ్మలు వాళ్ళు కూలి పనులు చేసుకుంటే ఇవన్నీ చేసిండు కదా, ఇవన్నీ కూడా నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. మన హస్బెండ్ ఎవరైనా కానీ, మన ఫాదర్ ఎవరైనా కానీ, మన అన్న పెద్ద కోట్లు సంపాదించని వాళ్ళు ఎవరు మనకి ఇయ్యరు. ఒక్కసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, ప్రతిసారి ఇస్తారా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి నాదే. మేము ఒక్కసారి థ్రిల్ సిటీకి పోయినాము. ఎగ్జాంపుల్ నిజంగా నా లైఫ్ లోదే నాకు ఎక్కడ ట్రిగర్ అయింది ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది నేను చెప్తాను. థ్రిల్ సిటీకి వెళ్ళినప్పుడు ఒక షేక్, మా పాప థిక్ షేక్ కావాలని అడుగుతుంది. అక్కడ ఎవరో తాగుతుంటే ఆమె తాగదు, కానీ కావాలంటుంది. నాకేమో కొనియాలనిపిస్తుంది, నా దగ్గర డబ్బులు లేవు. మా హస్బెండ్ అడిగితే 200 ఉన్నది. ఇంత చిన్న దానికి 200. ఆయన చెప్పింది కూడా కరెక్టే, నేను తప్పనను. 200 గింతనే ఉన్నది, 200 అంటున్నాను. అవసరం లేదు, కానీ ఆమె ఏడుస్తుంది, కొనియాలనిపిస్తుంది. అడుగుతేనేమో ఆయన ఇయ్యడు. మా మమ్మీకి కాల్ చేయాలంటే ఆమె లేదు. ఇక ఆ రోజు అనిపించింది, అరే నా దగ్గర డబ్బులు ఉంటే
నా సొంతగా నేను సంపాదించిన డబ్బులే ఉంటే నా బిడ్డ కొనియకపోదునా, నాకేమైనా కనవాలనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అండి, నాకు ఒక డ్రెస్ నచ్చింది, సపోజ్ ఈ డ్రెస్ అనుకుందాం, ఈ డ్రెస్ నాకు నచ్చింది, నాకు కావాలి ఆ డ్రెస్. మీ హస్బెండ్ ఇయ్యడు, మీ మమ్మీ ఇయ్యడు, మీ డాడీ ఇయ్యడు. ఎందుకు అవసరమా, నువ్వు ఇంట్లోనే ఉంటానవా, నీకు అవసరమా, కానీ నీకు కొనుక్కోవాలనిపిస్తుంది. అప్పుడు ఎట్లా చెప్పండి? అడ్జస్ట్ అయిపోవాలి, అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సిందే. ఇంకా అట్లా ఎన్ని రోజులని అడ్జస్ట్ అవుతావు? 1 రోజు, 2 రోజులు, 10 సంవత్సరాలు, ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది కదా. అంటే ఎప్పటికి కొనియకుండానే ఉంటారా వాళ్ళు అని అనుకుంటారు కావచ్చు. కానీ మనకు నచ్చింది మన సొంత పైసలతోటి 10 ఇప్పుడు ఈ డ్రెస్ ఉన్నది 100 రూపాయలతో కొనుక్కున్నా, అరే నా పైసలతో నేను కొనుక్కున్నా అన్న ఒక తృప్తి అయితే ఉంటుందా లేదా చెప్పండి? సో కొంచెం మోటివేషన్ ఎక్కువైనట్టున్నది, ఓవర్ అయిపోయింది కావచ్చు, సారీ. నేను అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా అంటే, నేనేం చెయ్యలేను అని చాలా మంది నా ఫ్రెండ్స్ ఒక 4-5 మంది నాతో అన్నారు. అందుకని నేను చెప్తున్నా ఈ వీడియో ద్వారా, మీ అందరికీ టాలెంట్ ఉంటది, మీరు అందరు ఏదో ఒకటి చేయగలరు. ఇంట్లో ఉన్నన్ని రోజులు మనకేం తెలియదు, నాకు కూడా అంతే. ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎటు పోవాలి, ఏం కావాలన్నా పోవా, మా ఆయననే పోవా తీసుకురావా, అదే నువ్వు ఎందుకు పోవు, నువ్వు చదువుకోలేదా, ఆయన నాకు చెప్పిన లెసన్ ఇది. నేను ఎటన్నా పో అంటే అబ్బా నేను పోను, ఎందుకు నీకు తెలియదా, ఇప్పుడు ఎట్లా అంటే పో చేసుకో. నాకు ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అని అనుకోవచ్చు మా హస్బెండ్. ఆయన ఎట్లా అంటే కొన్ని పట్టించుకోడు, చేసుకో పో, ఆడపిల్లవైతే ఏంది తెలియదా, నీకు చేసుకోవడం రాదా, చదువుకోలేదా, పైసలు లేవా, తెలివి లేదా అంటాడు. సో మీరు కూడా అట్లా మీ హస్బెండ్ మీకు సపోర్టింగ్ ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, అది చాలా చాలా బెస్ట్. మన పెళ్ళైన ఆడవాళ్ళకు భర్త సపోర్ట్ ఉంటే అసలు ఇక దానికన్నా మించిన గొప్ప వరం లేదనుకోవచ్చు. లేదా ఎంతలు ఉంటే అంతలే చేసుకోండి, కానీ ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, నేను కూడా ఇన్ని రోజులు అట్లనే అనుకున్నా, నాకేం టాలెంట్ లేదు, నేను దేనికి పనికిరాను అనుకున్నా. కానీ అందరికి టాలెంట్ ఉంటది, అందరం ఏదో ఒకటి చేయగలం. పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీకర్ లెక్క అనిపిస్తుంది నాకే. ఒక్కొక్కసారి మోటివేషన్ ఇస్తా అన్నట్టు అప్పుడప్పుడు. సారీ, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అవన్నీ కూడా నాలో బాధ, నాలో కష్టము, సంతోషము, సుఖము అన్నిటితో వచ్చిన మాటలు. తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక. హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ అనేది ఒకరు అడిగిండ్రు. హౌ ఈజ్ యువర్ లైఫ్ గోయింగ్ అంటే గోయింగ్ అంతే, ఇక గోయింగ్ అది ఆగకుండా పోతుంది. మరీ సూపర్ గా లేదు, మరీ వరస్ట్ గా లేదు. నేను చెప్పినట్టుగా 2024 ఇస్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్. 2024, ఈ 27 అంటే నేను పుట్టి 27 ఏళ్ళు అవుతుంది. 27 ఏళ్ళల్లో ఎన్ని పాఠాలు నేర్చుకున్నానో. ఇక అయిపోయింది నా లైఫ్, ఇక నేను బతికి కూడా వేస్ట్ అనే స్టేజ్ నుండి మళ్ళీ ఇక్కడ కూర్చున్న ఈ షాప్ లో అంటే అర్థం చేసుకోండి. ఈ ఇయర్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎట్లా అంటే, వద్దు ఇక ఈ లైఫ్ వద్దు నాకు, నేను సూసైడ్ చేసుకుంటా, నేను బతకను, ఇక నాకు ఈ లైఫ్ వద్దు అని అనుకున్నా. నేను మీకు అవి ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంకొద్దురా బాయ్ ఈ లైఫ్, ఎందుకు అందరినీ బాధ పెట్టుకుంటా, ఎందుకు బతకాలి అని అనుకున్నా. మీరు అది ఓవర్ యాక్షన్ అనుకుంటారా లేకపోతే అయ్యో అంటారా నాకు తెలియదు. నేను చచ్చిపోదాము అన్న సెకండ్ లా ఆ రోజు నేను చెప్తున్నా కదా, ఆ అటెంప్ట్ చేసడానికి లేచినప్పుడు మా పాప లేచి కూర్చొని ఏడ్చింది. మీరు ఓవర్, అబ్బా మీ పాప ఆ టైంకే లేచి కూర్చుంటుందా అని అనుకోవచ్చు. ఏమో ఇక నాకు తెలియదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్తున్నా. ఆ టైంలో మాత్రం ఒక్క సెకండ్ ఇట్లా ఫ్లాష్ అయిపోయింది అన్నట్టు నాకు. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అంటే మా మమ్మీ నాకు కారణం. నేను నా బిడ్డ గురించి ఆలోచించలే, ఎవరి గురించి, నాకు కొద్ది లైఫ్ అనుకున్నా. ఇక ఆ టైంలో నా పాప లేచి ఏడ్చుడుతోనే నాకు అనిపించింది, మా మమ్మీ, నేను సింగిల్ పేరెంట్ చైల్డ్ అన్నట్టు. మా మమ్మీ ఒకతే, డాడీ లేడని కాదు, ఉన్నాడు, కానీ ఆయన ఏం పట్టించుకోకపోయేది. ఆ స్టోరీ కూడా చెప్తా ఎప్పుడన్నా, కావాలంటే అడగండి కింద. సో ఎట్లా అంటే, ఇక వద్దురా బాయ్ ఇక లైఫ్ అన్నప్పుడు నాకు మిడ్-నైట్ 2 అవుతుంది కావచ్చు టైం. అప్పుడు అనిపించింది, నేను ఇట్లా మా మమ్మీ ఎన్ని కష్టాలు పడి ఎన్ని నిందలు పడి ఉంటే నన్ను ఇట్లా పెంచుతుంది. ఎవ్వరు లేరు, మా అమ్మమ్మ తాతయ్య ఎవ్వరు లేరు, నాకు ఎవ్వరి ప్రేమలు తెలియదు. అమ్మమ్మ తెలియదు, తాత తెలియదు, నానమ్మ తెలియదు, నాన్న ప్రేమ కూడా లేదు. అన్ని ప్రేమలు మా మమ్మీ ఒకతే. అన్ని చెప్తున్నా కదా అండి, అన్ని ప్రేమలు కూడా మా మమ్మీ తప్ప నాకు ఇంకొక వ్యక్తి ప్రేమ కూడా తెలియదు. ఇప్పుడు పెళ్ళైనాక మా ఆయన ప్రేమ వచ్చింది, కానీ మా ఆయన నా పాప, కానీ పెళ్లికి ముందు నాకు ఎవ్వరు ప్రేమలు కూడా తెలియదు, ఒక్క మా అమ్మనే. నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చే వరకు
ఎట్లా అంటే ఇక అమ్మ తప్ప ఇంకో ప్రపంచం లేదు అనుకోవచ్చు, అట్లుండే నాది. కానీ ఇప్పుడు ఈ రోజు ఒక్కతే సంపాదించింది, ఒక్కతే నన్ను ఇంత అంటే ఏదో పెద్ద డాక్టరో కలెక్టర్నో కాదు నేనేమి. కానీ నేను ఈ పొజిషన్ లో నన్ను ఉన్నా అంటే మా అమ్మనే కారణం. చదువుకున్నా, జాబ్ చేసిన, బిజినెస్ చేసిన, పెళ్లి చేసింది మా అమ్మనే. నా పెళ్లికి కూడా ఒక్క రూపాయి ఎవరు ఇయ్యలే, ఒక్కతే మా అమ్మ ఒక్కతే. అట్లా అంతగానం కష్టపడి నన్ను పెంచింది. కానీ నేను మాత్రం ఒక్క కష్టం రాగానే ఎందుకు సూసైడ్ చేసుకునే రాకపోయినా అని ఆ రోజు ఆలోచించిన. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే ఎంత కష్టమన్నా రాని ఇక ఇక ఈ సంవత్సరం అనుభవించినంత పెయిన్ ని ఇక నేను అనుభవించను. ఒకవేళ వచ్చినా కూడా అది అసలు పెయిన్ లాగా కూడా నేను తీసుకోలేను. దేవుడు నాకు ఈ బాధలు ఇచ్చింది కూడా నేను స్ట్రాంగ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా, నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి. బాధలు వస్తే అది దేవుడు మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి, అంతే. ఇక బిగ్గెస్ట్ లెసన్ అయితే అది ఈ లైఫ్ లో నాకు, సారీ ఈ ఇయర్ లో. ఇక స్ట్రెంగ్త్ అంటారా, స్ట్రెంగ్త్ అంటే నాకు నేనే స్ట్రెంగ్త్, నాకు నేనే వీక్నెస్. స్ట్రెంగ్త్ నేను ఇంత కష్టమన్నా రాని మళ్ళా బూస్ట్ అవుతా, మళ్ళా నార్మల్ అయిపోతా. కాకపోతే ఇంకా పర్సన్స్ వైజ్ చూసుకుంటే మా మమ్మీ, మా హస్బెండ్ నా స్ట్రెంగ్త్. నేను చెప్తున్నా కదా, మా అమ్మ లేకుండా, మా ఆయన లేకుండా నేను ఏం చేయలేను. ఒకప్పుడు మా మమ్మీ ఉండే, ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి నా స్ట్రెంగ్త్ మా ఆయననే. నేను ఈ రోజు యూట్యూబ్ లో కనిపిస్తున్నా అన్నా, నేను ఈరోజు బిజినెస్ చేస్తున్నా, నేను ఇంకా జాబ్ చేయాలనుకున్నా, అన్నిటి కూడా నా వెనుక ఉండి నన్నుగా నమ్మింది మా ఆయన ఒకడే. నేను ఈరోజు స్లీవ్ బట్టలు వేసుకుంటా అన్నా, నేను వీడియోలు పెడతా అన్నా, నేను ఎగురుతా అన్నా, ఏ రోజు నాకు ఇది వద్దు, నువ్వు ఇది చెయ్యకు అని ఎప్పుడు అనలే. నువ్వు చేస్తావా, చెయ్యి, నేను ఎన్నుకుంటా అని అనేటోడు. అట్లా అని ఇక మొత్తం ఇక ఆయన మొత్తం పాజిటివే, మంచోడే అని ఏం చెప్పాను. మంచోడు కాదు, మంచోడు అని కూడా చెప్పాను. సో నార్మల్ అందరు వ్యక్తులానే అతను కూడా ఉంటాడు, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా మంచోడే అనుకోవచ్చులేండి ఇక. సో నా వెనుక నన్ను సపోర్ట్ చేసింది. నాకు తెలిసి మీరు ఓవర్ అనుకుంటారు కావచ్చు, మా నాన్న కూడా నాకు ఎప్పుడు నా కోసము అట్లా చెయ్యలే. అంటే త్యాగం చేసుడు. మా ఆయన పెళ్లికి ముందు ఎట్లా అంటే బ్రాండెడే వేసుకునేదాన్ని, పెళ్ళైన తర్వాత మొత్తం నా లెక్క బేకార్ బట్టలు వేసుకుని చేస్తాను, అంటే బ్రాండ్ కాకుండా నార్మల్ డ్రెస్సెస్. సో అట్లా నాకు మా నాన్న నా కోసం త్యాగం చేసింది అంటూ ఏం లేదు యాక్చువల్ గా. కానీ మా ఆయననైతే చాలా త్యాగం చేసింది. ఇప్పుడు ఎటైనా పోయినాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రీసెంట్ గా జరిగిన ఒక ఎగ్జాంపుల్, ఇయర్ పాడ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కటే ఉన్నది ఆయన దగ్గర. నాకు కొత్తవి నాకు కావాలి అని నేను అన్నా. ఇద్దరం పెట్టుకుందాం అనుకున్నాం, కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయి నాకు కొత్తవి కొనిచ్చిండు, ఆయన మాత్రం పాతయే వాడుతున్నాడు. సో అట్లా అన్నట్టు సపోర్ట్ అదే. ఇక ఆయననే సపోర్ట్, మా మమ్మీ సపోర్ట్, మా హస్బెండ్, మా మమ్మీ నా సపోర్ట్. వీక్నెస్ అంటారా, నేను ఎవరినైనా కూడా ఈజీగా నమ్మేస్తా. నువ్వు వచ్చి ఇట్లా అనుకుంటా మొత్తం మెల్లగా మంచిగా నవ్వుకుంటా మాట్లాడితే కథ మొత్తం రామాయణం అంతా బయట పెడతా, ఆ టైప్. అది మార్చుకోవాలని అయితే అనుకుంటున్నా నేను. ఇంకొకటి వీక్నెస్ ఏంటంటే నా ఏడుపు అనుకోవచ్చు. అంటే నేను ఏడ్చేసరికి అందరు నన్ను ఎట్లా అంటే ఈమె వీక్, ఈమె సెన్సిటివ్ అని అట్లా తీసి పడేస్తారు. కానీ నా ఏడుపే నా బలం అని నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. సో అది నా వీక్నెస్ అండి. హౌ టు స్టార్ట్ బిజినెస్, ఎనీ ఐడియాస్ అని అడిగి, కొంచెం లెంతీగానే ఉంటదండి, కానీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. సో అంత పెద్ద మ్యాండేట్ ఏం కాదు, కాకపోతే కొంతమంది కన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నా. హౌ టు స్టార్ట్ బిజినెస్, ఎనీ ఐడియాస్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్టుగా మన ప్రోడక్ట్, మన నెసెసరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోయి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను పెట్టిన ఏరియాలో బిజినెస్ జ్యువెలరీ షాప్స్ లేవు, అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ లేవు. మా పక్కనే గోల్డ్ షాప్ ఉంటది, అది గోల్డ్. దానికి వచ్చిన వాళ్ళైనా ఇటు వస్తారు కదా. సో ఇది నాది, మా ఫ్రెండ్, మా పార్ట్నర్, మేమిద్దరం కలిసి తీసుకున్నదే డిసిజన్ ఇది. సో ఈ ఏరియాలో పెట్టుకున్నాం. మరీ బీభత్సంగా లక్షలు కోట్లు సంపాదిస్తున్నాం అని కాదు, కానీ ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్ అన్నట్టుగా అయితే ఉంది. చాలా ఐడియాస్ ఉంటాయండి, నేను చెప్పిన కదా స్టార్టింగ్ లోనే చాలా చెప్పిన. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మీ ఏరియాలో ఏ ఐటెం లేదు, ఏం లేదు, జనాలు ఎప్పటికీ తీసుకునే ఐటమ్ ఏంది అనేది కొంచెం ఆలోచించి పెట్టుకోవచ్చు. నేను కూడా బిజినెస్ చేసి ఒక 10 ఏళ్ళు అట్లయితే నేను చాలా ఐడియాస్ ఇచ్చేదాన్ని. ఇంకా నేను కూడా స్టార్టింగే కాబట్టి నాకు ఇప్పటి వరకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడానికి ట్రై చేసిన గైస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th. ఇన్ హౌ మెనీ వేస్ యూ ఎర్న్ టిప్స్. ఇన్ హౌ మెనీ వేస్ ఐ ఎర్న్. ఇప్పటి వరకు అయితే నేను ఓన్లీ పెద్దగా సంపాదించింది ఏం లేదు.
అంత పెద్ద లక్షల కోట్లు సంపాదించింది ఏం లేదు. కాకపోతే నేను రీసెంట్ గా చెప్పాను కదా, యూట్యూబ్ నుండి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. అది కూడా ఓ లక్షలేం కాదు, జస్ట్ వేలల్లోనే ఉంటది. అది గురించి నేను క్లియర్ గా వీడియో అయితే చేస్తాను మీకు. ఆ యూట్యూబ్ నుండి వస్తది, అట్లనే ఈ బిజినెస్ నుండి, అంతే. ఇక ఇంకంతకు మించి ఏముంటదా అండి. ఈ రెండిట్లనైతే మీకు కావాలి టిప్స్ అంటే, మీరు వంటలు బాగా చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్స్ గురించి చెప్తున్నా. మీరు వంటలు బాగా చేసింది అనుకోండి, ఒక మంచి ఫోన్, అంటే ఇక ఏం అవసరం లేదు, స్టాండ్ వద్దు, గిన్నెద్దు, ఏదద్దు, ఒక ఉప్పు డబ్బాకు ఫోన్ పెట్టు, మంచిగా క్లియర్ గా మళ్ళీ ఎట్లా అంటే లెంతీ ఉండాలి కదా అని మొత్తం ఉప్పు వేసిన, నీళ్లు పోసిన, కారం పోసిన, ఇంత వేసిన, అవి అట్లా చెప్పద్దు. షార్ట్ అండ్ స్వీట్, క్విక్ గా చెప్పేటట్టు ఉండాలి. లేదు నాకు క్రాఫ్ట్స్ చేయడం వచ్చు, చూపియండి. లేదు నేను టీచింగ్ బాగా చేస్తా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయని పెట్టుకోండి. మీరు మంచిగా చేయాలి కానీ ఖచ్చితంగా 1 year లో క్లిక్ అవుతుంది ఖచ్చితంగా. ఇట్లా మధ్యలో షార్ట్ కట్స్ చూసుకోకుండా, నేను చేసిన మిస్టేక్స్ ఏందో కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. యూట్యూబ్ పేమెంట్ వచ్చిన తర్వాత, అంటే నాకు మెసేజ్ వచ్చింది, ఇంకా పేమెంట్ రాలేదు, ఇంకో 2-3 days లో వస్తుంది కావచ్చు. సో వచ్చిన తర్వాత నేను వీడియో చేస్తా, నాకు ఎంత వచ్చిందో చెప్తా, మీకు రావాలంటే ఏం చేయాలన్నా కూడా చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నేను. యువర్ నెక్స్ట్ క్వశ్చన్ 16th అండి. యువర్ యూట్యూబ్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్. యూట్యూబ్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ రెండు కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా. దాంట్లో ఎంత ఉంటుంది, దీంట్లో ఎంత ఉంటుంది అని. ఇన్కమ్ అంటే ఓ లక్షలు ఏం కాదు, నేను నార్మల్ గా బతికే అంత ఉంటుంది అంతే, నా ఖర్చులు నేను ఎలా తీసుకునే అంత. ఇప్పుడు బిజినెస్ అంటే చెప్తాను. బిజినెస్ ఇన్కమ్ వచ్చేసి మనకు ఒక 10,000 నుండి 30-40,000 వరకు వస్తాయి. ఇప్పటి వరకు ఈ 5 months లో ఒక 40,000 వరకు అయితే వస్తాయి. 10,000 నుండి 40, ఒక్కొక్క మంత్ ఒక్కొక్కలా ఉంటది. మనకు బిజినెస్ అంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ రాదు, ఒక మంత్ ఎక్కువ వస్తుంది, ఒక మంత్ తక్కువ వస్తుంది, ఒక మంత్ ఎక్కువ, అట్లా ఉంటది అన్నట్టు. సో 10,000-40,000 వరకు అయితే ఈ 4-5 months లో మేమైతే తీసుకున్నాము. ఇంకా యూట్యూబ్ ఇన్కమ్ అంటే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసి ఉండండి. పేజ్ తిప్పిన ఇంకొకటి. వాట్ ఆర్ యువర్ బిజినెస్ ప్లాన్స్? 17th క్వశ్చన్. బిజినెస్ ప్లాన్స్ ఏంటంటే, స్టోర్, ఇప్పుడు మా స్టోర్, ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మా స్టోర్ లోనే కూర్చొని వీడియో చేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో టైం ఉంటలేదు. ఇంట్లో పనులు చేసుకొని పాపని స్కూల్కి పంపి వచ్చేసరికి నాకు సరిపోతుంది ఇక. సో అన్ని కూడా షాప్ లోనే చేస్తున్నా. బిజినెస్ ప్లాన్స్ ఏంటంటే, మా షాప్ లో చాలా బేసిక్ గా పెట్టినామండి. ఉరికి పోయి మొత్తం ఉన్నాయి కదా పైసలు, అప్పు తెచ్చి పెడదాం అన్నట్టుగా కాకుండా చాలా మినిమల్ గా పెట్టినాము, పార్ట్నర్షిప్ లో పెట్టినాం. సో దాని పార్ట్నర్షిప్ గురించి కూడా చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను అవి కూడా సమాధానాలు చెప్తా అన్నిటికీ కూడా. సో ప్లాన్స్ ఏంటంటే, ఈ షాప్ ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకొని మంచిగా పార్ట్నర్షిప్ లో, అంటే నమ్మకం లేకుండా ఉన్నది ఇప్పుడు జనాలకి, దాంట్లో మేం చేసి చూపియాలి, మోసమే కాదు మంచిగా కూడా ఎదగగలరు అని నిరూపించుకోవాలనేది నా కోరిక. మా ఫ్రెండ్ కూడా సేమ్, మేము ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ ఐడియాలజీతో ఉంటాము. సో మోసం చేసుకోకుండా మంచిగా ఈ బిజినెస్ ని ఇంకా బాగా గ్రో చేసుకోవాలి. ఏమో ఫ్యూచర్ లో ఇంకొక స్టోర్ పెట్టినా, నేను పెట్టినా, తను పెట్టినా, ఇంకో బ్రాంచ్ లాగా ఓపెన్ చేసుకోవాలి అన్నట్టుగానే అనుకుంటున్నాం. బిజినెస్ ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకొని ఇద్దరం కలిసి సక్సెస్ అవ్వాలి అనేది బిజినెస్ ప్లాన్ అండి ఇప్పటి వరకు అయితే. అండ్ యూట్యూబ్ లో కూడా మంచిగా సస్టైన్ అవ్వాలి, ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అనేది నా ప్లాన్ అవుతుంది బిజినెస్ ప్లాన్ లో. యూట్యూబ్ కూడా ఒకలాంటి బిజినెస్ ఏనండి, అది కూడా మనం పెట్టుబడి పెట్టం అంతే, అంటే మన టైమే మన పెట్టుబడి యూట్యూబ్ లో. 18th క్వశ్చన్. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ అనే యాంగిల్ అనిపిస్తుందండి మీకు? మాది లవ్ అస్సలే కాదు, లవ్ కాదు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలియదు. కాకపోతే ఒక హఠాత్ పరిణామం అది. ఎందుకు వచ్చిందో తెలియదు, నేను ఎందుకు వచ్చిందో తెలియదు ఆయన లైఫ్ లోకి. నా లైఫ్ లోకి ఆయన రావడం మాత్రం నా అదృష్టం. మరి నేను ఆయన లైఫ్ లోకి వచ్చే అదృష్టమా కాదా నాకు తెలియదు. ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు అడుగుదాం, చెప్తాడేమో చూస్తా. నేను అడిగినాను అనుకో, ఏం చెప్పాడు, సరే ఉంది అట్లానే అంటాడు. ఆయన బాగా ఇంట్రోవర్ట్ మా ఆయన, నేనేమో ఎక్స్ట్రావర్ట్ ని. అట్లా స్టోరీ అంటే స్టోరీ ఏం లేదండి అంతగా. ఆగస్టు 2020 ఆయన మా ఇంటికి వచ్చిండు సంబంధం చూడనికి. వచ్చిండు, అయితే చూసిండు, వెళ్ళిపోయిండు. మనం ఫోన్ నెంబర్లు ఇట్లా ఇచ్చి మాట్లాడమంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు అసలు సరిగ్గా రెస్పాండ్ కాకపోయేటోడు ఆ మనిషి. మా ఆయన ఇంట్రోవర్ట్ అని చెప్పినా కదా, నాకు తెలియదు, మస్తు సైలెంట్, ఘోరం అంటే ఘోరంగా సైలెంట్. ఆయనే అసలు ఒక సరిగ్గా చెప్పడు, ఏం లేదు, మాట్లాడాడు సరిగ్గా.
ఇంకా నేను అనుకున్నా పోయినంతా ఎట్లనో ఉన్నాడు, మాట్లాడాడు సరిగ్గా అని వదిలేసిన నేను. నా బర్త్డే అంటే మా పెళ్లి చూపులు అయింది వచ్చేసి ఆగస్ట్ 11th రోజు, నాది ఆగస్ట్ 13th బర్త్డే. సో ఆ రోజు నైట్ అసలు సరిగ్గా మాట్లాడకపోయేసరికి అయిపోయిందిలే, ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు సరిగ్గా. సో అయిపోయింది, ఇక ఈయనతో ఏమున్నది సోది మాట్లాడుకున్నాడు అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నా. మా బావ, మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్ తను. సో తను ఇంకా ఈయన పవన్ ఇద్దరు కలిసి హైదరాబాద్ లో నైట్ షిఫ్ట్ చేసి అక్కడ నుండి మా ఇంటికి వచ్చిండు. నైట్ 12 o'clock వచ్చిండు. ఒక టెడ్డీ బేర్ ఇంకొక ప్లాంట్ పట్టుకొని, పక్కన ఫోటో ఇస్తా చూడండి. ఆ రోజు నేను అంటే ఆయన ఏదో టెడ్డీ బేరు ప్లాంట్ తెచ్చినందుకు కాదు, ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్ అంటే ఆ టైం నైట్ షిఫ్ట్ చేసి మిడ్ నైట్ ఎగ్జాక్ట్ 12 o'clock కి మా ఇంటి ముందర వచ్చి నిలబడ్డాడు. ఏమో నేను ఆ టైంకి ఓకే ఓకే ఈయననే కావచ్చు నా లైఫ్ కి బెస్ట్ అని అయితే నేను ఫిక్స్ అయినా. అప్పుడు అంత తెలివి కూడా ఏం లేదు, కానీ ఎందుకో నాకు ఇక అట్లా అయిపోయింది. నాకు నాకు మంచిగా అనిపించింది. నేను ఎట్లాంటి పర్సన్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చి పెద్ద పెద్ద బంగ్లాలలో తిప్పి కార్లలో తిప్పితేనే ఇంప్రెస్ అయ్యే టైప్ కాదు. నా కోసం నువ్వు ఒక బిర్యానీ చేసినావా నేను ఇంప్రెస్ అవుతా. ఇప్పుడు మా ఆయన బిర్యానీ చేసుకొని పట్టుకొస్తాడు నాకు, నేను అది కూడా చూపిస్తాను మీకు ఈరోజు. తీస్తారా వీడియో? బిజినెస్ పోతారా ఇక తీయరాదు, అట్లా నేను వీడియో పెట్టుకుంటా ఒకటి. ఏం చేసినావు చూపి. డబ్బాల బిర్యానీ పట్టుకొచ్చిండు, వాటర్ బాటిల్ తెచ్చిండు. తిన్నావా లేదా? గుమగుమలాడే బిర్యానీయా? చూస్తాడే ఎట్లా ఉండదు కదా అది. తిన్నావా నువ్వు? నా కోసం బిర్యానీ తీసుకొస్తుండు. సో ఆ టైప్ అన్నట్టు మా ఆయన. నాకు అప్పుడు అనిపించింది, కానీ నేను నా లైఫ్ లో ఇప్పటి వరకు తీసుకున్న అన్ని డెసిషన్స్ లో బెస్ట్ డిసిజన్ అంటే మా హస్బెండ్ ని పెళ్లి చేసుకున్నాడే. గొప్పగా ఉంటది కావచ్చు, ఆయన చూస్తే పెద్ద పెద్ద మాటలు అయితే చెప్తావు యూట్యూబ్ లో, బయట మాత్రం అన్ని ఓవర్ యాక్షన్ చేస్తావు అంటాడు కావచ్చు. మరి గొడవలు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, అందుకని. సో అట్లా ఆయననైతే బెస్ట్. ఇంకా స్టోరీ ఏమున్నది, ఇక ఆ రోజు వచ్చిండు. ఆ రోజు వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఉండే అంత, ఇక ఒక కేక్ కూడా ఏం కట్ చేపియలేదు, జస్ట్ ఆ టెడ్డీ బేర్ ఇచ్చిండు. ఆ టెడ్డీ బేర్ ఫోటో కూడా పెడతా. ఆ టెడ్డీ బేర్ ఇచ్చిండు, ఒక చెట్టు ఇచ్చిండు, హ్యాపీ బర్త్డే చెప్పిండు, పోయిండు. ఇక తర్వాత నుండి ఎవ్రీ సాటర్డే వచ్చేటోడు. మా పెళ్లి మా ఎంగేజ్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 18th అయింది, మా పెళ్లి November 25th. మధ్యలో 3 months గ్యాప్ ఉన్నది కదా. ఎవ్రీ సాటర్డే ఆర్ సండే వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేది, ఖచ్చితంగా వచ్చేది. 2 రోజులు ఉండేది, పోయేది. సో ఆ టైంలో మేము చాలా మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, ఇక బాగా క్లోజ్ అయిపోయినాము. నేను ఒకవేళ ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి పెళ్లికి ముందే ఇవన్నీ అవసరమా అంటారు కావచ్చు, కానీ పెళ్లికి ముందు తెలుసుకోవాలి ఆయన మైండ్ సెట్ ఎట్లున్నది, నీ మైండ్ సెట్ ఎట్లున్నది, నువ్వు ఆయనకు ఓకేనా, నీకు ఆయనకు ఓకేనా. ఇప్పుడు లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకున్నాక బాధపడుడు కంటే పెళ్లికి ముందు సరే మన మైండ్ సెట్ లో ఒక్కలా ఉండే అవి తెలుసుకొని ఏమంటారు ఒక స్టెప్ వేస్తే బెటర్ కదా అనేది నా ఒపీనియన్. సో తర్వాత పెళ్ళైన తర్వాత ఇక ఫుల్ కొట్టుకున్నాము, గొడవలు పెట్టుకున్నాము, డైవర్స్ తీసుకున్నాం అన్న దాకా కూడా పోయినాము. ఒక పాప పుట్టింది, మళ్ళా కలిసినాము, మళ్ళా లొల్లిలైనాయి. లొల్లిలు కానోళ్ళ లేదు. నేను మా అత్తగారింట్లలో అంతగా నచ్చిన వాళ్ళకి కూడా ఎవ్వరు లేరు. నేను ఎవరికి నచ్చను కూడా నాకు తెలిసి. నార్మల్ గా మరీ సూపర్ గా క్లోజ్ అనేటట్టుగా కూడా ఏం లేదు. మొత్తం ఇక అంత ఉన్నాం అట్లా ఉండే టైప్ అన్నట్టు. సో అది నా స్టోరీ. గొడవలైనాయి, కొట్లాటలైనాయి, డైవర్స్ దాకా పోయినాం. అంతకన్నా ప్రేమగా చూసుకున్నాడు. ఇక అన్ని ఇక ఈ రోజు నేను ఇట్లున్నా అంటే దానికి రీజన్ మా అమ్మ, మా ఆయన. పెళ్ళైనాకనైతే మా ఆయననే. సో నన్ను సపోర్ట్ చేయడానికైనా, నన్ను మెంటల్ గానైనా, ఫిజికల్ గానైనా, ఎమోషనల్ గానైనా అన్నిటికీ సపోర్ట్ ఆయననే ఉన్నాడు. ఓకే, ఆ స్టోరీ. లవ్ అంటారా, లవ్ కాదు, అరేంజ్డ్ కమ్ లవ్ అనొచ్చు. ఇక మేము ఎట్లుంటామంటే మళ్ళా ఇక లవర్స్ లెక్కనే ఉండేది. పెళ్ళైన తర్వాత మా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఇన్ యువర్ మ్యారేజ్. బెస్ట్ మూమెంట్ అంటే నాకు ఇప్పుడు నేను ఇంటికి పోయేసరికి చికెన్ కర్రీ చేసిండు, అది నాకు బెస్ట్ మూమెంట్ అవుతుంది. చిన్న చిన్న వాటికి నేను మస్తు ఫీల్ అవుతా, అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా అన్నట్టు, బాగా ఎక్స్ప్రెసివ్ నేను. ఇక ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ మూమెంట్ అంటే
నేను ఏడ్చింది అనుకో మా ఆయన తట్టుకోలేడు. అదొక్కటి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. అది కొడతాడా, తిడతాడా, మళ్ళా దగ్గరికి తీసుకుంటాడా గానీ నన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటాడు. ఇక అది ఎంత గొడవనన్నా గానీ ఏమన్నా గానీ నేను ఏడుస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. అది మాత్రం నాకు బెస్ట్. నా మ్యారేజ్ లైఫ్ లో నాకు బెస్ట్. వరస్ట్ మూమెంట్ అంటే ఈ ఇయర్ అయింది. సో అది నేను ఎట్లా చెప్పాలనో కూడా నాకు అర్థమైతలే. కానీ అది ఇక వరస్ట్, ఇంకా ఇంతకు మించి నన్ను బాధ పెట్టలేదు అనే ఒక మూమెంట్ అయితే ఈ ఇయర్ జరిగింది. సో అది అవసరం కూడా లేదు చెప్పుకోవాల్సింది. వరస్ట్ మూమెంట్స్ చెప్పుకోవడం ఎందుకండి చెప్పండి. సో అది వరస్ట్. లాస్ట్ క్వశ్చన్, ఎంతమంది కిడ్స్ మీకు? మదర్హుడ్ టిప్స్. నాకు పుట్టిందే ఒక్క పాప, 1 గర్ల్. శివంగ్ ఇవే ఇక్కడ పిక్కేస్తాయి చూడండి. ఎట్లా అంటే ఏడ్చి ఏడ్చి చంపేస్తుంది నా బిడ్డ. నా లెక్కనే వచ్చింది. నేను ఏదైతే రావద్దు దానికి అనుకున్నానో అదే వచ్చింది. సో కొంచెం పెద్దగైనాకనైనా ఆ ఏడుపు ఒక్కటి పోతే చాలు. మస్తు టాలెంటెడ్ నా బిడ్డ. అంటే గొప్పగా చెప్పుకోనుడు కాదు, ఫుల్ ఇంటెలిజెంట్. నువ్వు ఇప్పుడు ఏం చెప్పు దాన్ని మళ్ళా అది ఎమ్మటే చెప్పేస్తుంది. మాటలు కానీ చెప్పడం కానీ చాలా చాలా క్యూట్ ఉంటది. చాలా ఇంటెలిజెంట్ గర్ల్ తను. కానీ ఏడుపు ఒక్కటి ఉన్నది, అది నాదే, నా జీన్సే, నాకు తెలుసు. సో అది ఒక్కటి నాకు మంచి అనిపించదు. నా బిడ్డ పేరు ఆయుక్త, డాలీ అని పిలుస్తాము. చాలా మందికి తెలిసే ఉంటది, తెలియని వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తున్నా అండి. మా పాప పేరు ఆయుక్త, డాలీ, ఒకటే పాప. ఇంకా మదర్హుడ్ టిప్స్ అంటే నేను అన్నదే ఒక్కరిని. నేను టిప్స్ ఏం చెప్తే చెప్పండి, టిప్స్ తెలియక తల కొట్టుకుంటా నేనే. నాకంతగా టిప్స్ ఏం తెలియదు. ప్లీజ్ మీరే కొంచెం ఈ ఏడుపు మాన్పియడానికి ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి కదా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు అది ఒక్కటి రాకపోతే బాగుండు అని అనిపించింది. ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. నేను మాత్రం ఒక 20 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం అనుకున్నా ఈ రోజు. సో చేసిన, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్ లో తెలియజేయండి. ఏమన్నా ఓవర్ గా మాట్లాడుంటే సారీ అండి. సారీ. మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. పార్ట్ 2 కావాలా వద్దా అనేది కూడా నాకు కమెంట్స్ లో తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తా. ఇంకొన్ని క్వశ్చన్స్ అడగండి, పోల్ కూడా పెడతాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నన్ను కింద అడగండి. బిజినెస్ గా కానీ, యూట్యూబ్ వైజ్ గా కానీ, లేదంటే పర్సనల్ లైఫ్ కానీ, ఇంకేమున్నా కూడా మీరు నన్ను కమెంట్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. బై. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. మంచి వీడియో అంటే యూట్యూబ్ ఇన్కమ్ వీడియో, మేబీ నెక్స్ట్ అదే ఉంటది కావచ్చు. దీని పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి, వద్దు అనుకుంటే లైట్ తీసుకోండి. ఏం క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ వస్తే పార్ట్ 2 చేస్తా. అండ్ యూట్యూబ్ గురించి కూడా, యూట్యూబ్ టిప్స్, బిజినెస్ టిప్స్ అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్స్ పెడతా. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.